పలికెడిది భాగవతమట, పలికించడు విభుడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, వేరొండు గాథ పలుకగ నేల అనేటువంటి ఈ పద్యం తెలియని తెలుగువారు ఉండరు. భగవత్ కథ, భాగవతుల కథ ఎక్కడైతే పలకబడుతూ ఉంటుందో అక్కడ జన్మతః మన యందు ఏర్పడినటువంటి కొన్ని కల్మషములు హరింపబడతాయి. మనం పునీతులు అవుతాం. పరమ గురువు, పుణ్యమూర్తి మాస్టర్ ఈకే పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున ఉదయం నుంచి వారి స్మరణ యందు బాగా జీవిస్తుండడం అనేటువంటిది సహజం. ప్రతినిత్యము వారిని భావిస్తూ వారందరి కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటూ వారికి తమ తమ వ్యక్తిగత ప్రజ్ఞను, ప్రాణములను అర్పించి జీవించేటువంటి మాస్టర్కిగా అనుయాయులు వేలాది సంఖ్యలో ఉన్నారు. కాబట్టే వారిని కులపతి అని పిలుస్తూ ఉంటాం. మాస్టర్ గారిని తెలవని రోజు కానీ, మాస్టర్ గారు ఒక కార్యక్రమాన్ని ఎలా నిర్వర్తిస్తారు, జీవితంలో అన్ని రంగాల్లోనూ మనం ఎలా ప్రవర్తించాలి అనేటువంటిది ఆయన చాలా అలవోకగా, అనాయాసంగా, నవ్వుతూ నిర్వర్తించి మనకి కొంత మార్గదర్శకత్వాన్ని వహించారు. అందుచేత వారిని గురించి మనం ఈ రోజున ఈ సభలో ఆత్మీయమైన విషయం కాబట్టి ఆవిష్కరించడం అంత సులభం కాదు. అయినప్పటికీ 8 గంటలలోపు ఈ కార్యక్రమాన్ని పరిపూర్తి చేద్దామనే ఉద్దేశంతో ఈ ప్రవచనం ప్రారంభం చేస్తూ ఉన్నాను. మాస్టర్ ఈకే అని పిలువబడుతున్నటువంటి, ఆరాధింపబడుతున్నటువంటి మహాపురుషులు 1926 ఆగస్టు 11వ తారీఖు సాయంత్రం 5:33 జన్మించడం జరిగింది. వారు పుట్టిన తిథి శ్రావణ శుద్ధ తదియ, నక్షత్రము ఉత్తర ఫల్గుణి నక్షత్రం. వారు బాపట్ల వాస్తవ్యులు. మాస్టర్ గారు తండ్రి గారు చిన్నతనం నుంచి వారి తండ్రి గారి యొక్క కనుసనలో పెరిగినటువంటి వారు మాస్టర్ గారు. చిన్నతనంలోనే 3 సోదరులు, 1 సోదరి జన్మించడం, అందులో సోదరి పరమపదించడం, సోదరులు ఉండటం, తల్లి కూడా దేహత్యాగం చేయడం వలన తండ్రికి తనయుడిగా కాక తల్లి చేసేటువంటి బాధ్యతలు కూడా నిర్వర్తించే బాధ్యతలు కూడా తాను తండ్రికి తోడుగా నిర్వర్తిస్తూ అటు తండ్రికి ఇటు తమ్ములకి చాలా ఆసరాగా ఉంటూ ఉండేవారు మాస్టర్ గారు. చిన్నతనం నుంచి బాధ్యత బాగా తెలిసినటువంటి వారు. వారి చిన్నతనంలోనే మాస్టర్ అనంతాచార్యుల వారి యొక్క అనుగ్రహం బాగా పొందినటువంటి వారు.
అనంతాచార్య వారిని చెప్పుకోకుండా మనం మాస్టర్కి కానీ కొంచెం చెప్పుకుంటే అదంత పరిపూర్ణమైన విషయం అవ్వకపోవచ్చు. అందుచేత చెప్తున్నాను. అనంతాచార్యుల వారు వేదములన్నీ కూడా క్షుణ్ణంగా అవగాహన చేసుకుని, వేదాంగములను అవగాహన చేసుకుని, పురాణములన్నీ కూడా అవగాహన చేసుకుని, ఆయుర్వేదం మాధ్యమంగా వేలాది మందికి ఆ రోజుల్లో స్వస్థత చేకూరుస్తుండేవారు. అది ఇలాంటి స్వస్థత కాదు, ప్రాణాలు పోయిన వారు కూడా తెచ్చి ఇస్తూ ఉండేవారు. ఆయుర్వేదంలో అంతటి దిట్టవారు. వారు తన యొక్క కుమారులను ఎవరిని కూడా మెట్రికులేషన్ వరకు స్కూళ్ళకి పంపించడం అనేటువంటిది పెట్టుకోలే. ఎందుచేతనంటే అప్పటికే మనకి ఉండేటువంటి విద్యాలయాల్లో, అంటే స్కూళ్ళు అంటూ ఉంటాం కదా, పాఠశాలలు అంటూ ఉంటాం. అక్కడ ఆ స్కూళ్ళలో, ఆ పాఠశాలలో పిల్లలు సంస్కరింపబడేటువంటి విద్యలు అప్పటికే లోపించడం బాగా. అందుచేత ఈ పళ్ళల్లో మనం వేస్తే మన పిల్లలకి సంస్కారం ఏవి రావు అనేటువంటిది వారి నమ్మకం. అందుచేత నేను మిమ్మల్ని చదివించుకుంటానని అందరినీ అలాగే చదివించారు. నలుగురిని కూడా రోజు వేద నేర్పేవారు, రోజు వారి చేత యోగాసనాలు వేయించేవారు, వారికి వేదాంగములను పరిచయం చేశారు. వేదాంగములు అంటే జ్యోతిషము, నిరుక్తము, ఛందస్సు ఇత్యాదివి, వ్యాకరణము ఇలాంటివి నేర్పుకుంటూ ఉండేవారు. తనతో పాటు తను ఎక్కడికి వెళ్ళినా అక్కడికి నలుగురు పిల్లల్ని తీసుకెళ్తూ ఉండేవారు. అంటే ఎవరింటికి వెళ్ళినా లేకపోతే ఎక్కడైనా చికిత్సకు వెళ్ళినా అందరినీ తీసుకెళ్తూ ఉండేవారు, తీసుకొస్తూ ఉండేవారు. ఎందుచేతనంటే తండ్రి గురించి పిల్లలకు తెలియాలి కాబట్టి. మామూలుగా తండ్రి ఏమిటి అనేది పిల్లలకి ఎక్కువగా తెలిసే అవకాశం ఈ రోజులో లేదు. ఆ రోజుల్లో కూడా అంతంత మాత్రంగా ఉండేది. అప్పటికి సంఘంలో చాలా మార్పులు జరుగుతున్న సమయం. అందుచేత తన పిల్లలందరూ కూడా చక్కగా ఋషిప్రోక్తమైన మార్గంలో నడవాలనేటువంటిది వారి యొక్క కృత నిశ్చయం. అందుచేత వారందరికీ చిన్నతనంలోనే సంస్కారపరమైన విద్యలతో పాటు వేదములను కూడా నేర్పడం జరిగింది. ఆయుర్వేదం కూడా నేర్పడం జరిగింది. మాస్టర్ గారు ఆయుర్వేదం క్షుణ్ణంగా వేదం నేర్చుకున్నారు, వేదాంగాలు నేర్చుకున్నారు. అలాగే ఆయన కుమారుడు అయినటువంటి వేదవ్యాస్ అనేటువంటి వారు కూడా అవన్నీ నేర్చుకున్నారు. అలాగే భరద్వాజ్ అనేటువంటి చివరి తమ్ముడు కూడా సమస్తం తండ్రి గారి దగ్గర నేర్చుకున్నారు. మూడవ కుమారుడు అనేటువంటి బోధాయన, ఆయన ఆయుర్వేదం బాగా నేర్చుకుని ఆయుర్వేదంలో ఆయన జీవితాన్ని గడపడానికి నిర్ణయం చేసుకున్నారు. అందుచేత తాతగారు చక్కని పునాదులు వేయటం వల్ల వీరందరికీ కూడా ఒక సంస్కారవంతమైనటువంటి దృక్పథం జీవితంలో ఏర్పడింది. తాతగారి గురించి సోదరుడు సత్యబాబు మంచి పాట కూడా రాశాడు. వేదములన్నీ మూటగట్టుకొని, శాస్త్రములన్నీ చేతపట్టుకొని, అది ఏ పనిగా పెట్టుకొని, లోకములకు పంచిపెట్టుటకు దిగివచ్చి మనకిచ్చుటకై ఏగుదెంచిన ఆచార్యునికి వందనం, అనంతాచార్యునికి వందనం అని. అలాగే పురుషులు మడిచిన మార్గం చాలా ప్రధానమైన మార్గమని, అది సత్యమైన మార్గం అని, అందుకని జన్మకు అర్థం యజ్ఞార్థమని, అది మన జీవితాలు యజ్ఞార్థంగా ఉండాలనేటువంటిది ఆ నలుగురు కుమారులకి చిన్నప్పుడే తెలిసిపోయింది. మనం చదువుకున్న చదువులో ఎప్పుడు యజ్ఞార్థం జీవించాలనే పదం వినం. మన కోసం మనం జీవించడంగానే ఉంటాయి మన జీవితాలు కదా. అలానే కానీ తాతగారి మార్గం ఏంటంటే అది ఋషిప్రోక్తమైన మార్గం. జన్మకు అర్థం యజ్ఞార్థమని, ధర్మాచరణే పరమార్థమని, ఋషులు పలికిన పలుకుల్లో రుజువు చూడమని,
ఋషులు నడిచిన మార్గమే రుజువు సుమి అని రూపించి దీపించి రాశారు. అది తాతగారు అలాంటి వ్యక్తి. అంటే తన జీవితం అంతా చాలా యజ్ఞార్థంగా నడిచారు. అందుచేత 4 నిష్ణాతులైన కొడుకులు ఈ తెలుగు రాష్ట్రంలో అద్భుతంగా జీవులకు సంస్కారం పెంచే పద్ధతిలో వారు తయారయ్యారు. ఎవరి యొక్క దైవానుగ్రహం బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రాణించడం జరిగింది. అందుచేత మాస్టర్ గారికి చిన్నతనంలోనే చాలా విషయాలు వేదపరంగా కానీ, పురాణపరంగా కానీ, గీతాపరంగా కానీ, సంస్కారాల విషయంలో కానీ, ఆయుర్వేదం కానీ చాలా బాగా స్ఫురద్రూపి, తర్వాత చాలా అత్యంత మేధా సంపత్తి కలిగినటువంటి వారు మాస్టర్ గారు. అందుచేత అన్ని విషయాలను ముందుగానే ఉంటూ ఉండేవారు. వారు చాలా చిన్నతనంలోనే కవిత్వం కూడా వారి నుంచి వ్యక్తమైంది. వారి కవిత్వం కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు లాంటి వారు కూడా మెచ్చుకునేవారు. ఎందుకంటే తాతగారును విశ్వనాథ సత్యనారాయణ గారు చాలా సన్నిహితులైన స్నేహితులు. తాతగారు కూర్చున్నటువంటి కీర్తి ప్రతిష్టలు తెలుగు రాష్ట్రం అంతా చన్నపట్నం వరకు వ్యాప్తి చెంది ఉండేది. అంత గొప్ప వ్యక్తి ఆయన. ఈ విశ్వనాథ సత్యనారాయణ గారు మనందరికీ బాగా తెలుసు, తెలుగు వారికి తెలిసి ఉండాలి. ఆయన పుట్టపర్తి నారాయణాచార్యుల వారిని రాయలసీమలో వారి లాంటి మహా పండితులు ఈ మధ్యకాలంలో మన తెలుగుదేశంలో పుట్టినవారు లేదు. ఆ విశ్వనాథ సత్యనారాయణ గారు తాతగారు వెళ్ళినప్పుడల్లా ఒకటే చెప్పేవారు, నీ కృష్ణుడు సామాన్యమైన వాడు కాదురా, నీ కృష్ణుడు సామాన్యమైన వాడు కాదని. వాళ్ళ చాలా నాకు ప్రతిభ కనిపిస్తోంది, వెలుగు కనిపిస్తోంది. వాడు మాట్లాడే తీరు కానీ, రాసే రాత కానీ ఏదైనా కూడా మనకి ప్రచోదనం కలిగించే విధంగా ఉంటుంది అని చాలా అదృష్టవంతులు అని చెప్పి తాతగారికి తెలుసు. ఎందుకంటే తన కొడుకు గురించి తనకు తెలియని వారు కాదు. తాతగారు ఎప్పుడు తన కొడుకుని తాను పొగుడుకోవటం ఇటువంటి వెళ్ళలేవు. ఆయన చేత ఆయన వినూరుకునేవారు. నిజానికి తాతగారు మంచి లోతైనటువంటి కృష్ణోపాసన చేస్తున్న సమయంలో మాస్టర్ గారు జన్మించడం జరగడం చేత మాస్టర్ గారికి కృష్ణనామధేయం జతపరిచి కృష్ణమాచార్య అని పేరు పెట్టారు. మాస్టర్ గారికి అన్ని విద్యలతో పాటు వంట కూడా చాలా బాగా, చాలా గొప్ప విషయం. వంట చేయడం అనేటువంటిది మగవానికి కానీ స్త్రీకి కానీ అదొక సంస్కారం. అది ఎంత చక్కగా ప్రేమగా రుచిగా వండి పెట్టగలిగితే ఆ మనిషి యొక్క సంస్కారం దాని నుంచి ప్రపంచానికి తెలుస్తూ ఉంటుంది. తినేవాళ్ళకి తప్పకుండా తెలుస్తుంది. అంతేగాని మనం తోచినలా చేసేసి తినేవాడు దంతసిరి అనుకోవటం కాదు. నలభీమ పాకం అని చెప్తూ ఉండేవారు కదా. అంటే వండితే ఆ వంట రుచి చూసి తినేవాళ్ళు ఇవాళకి మర్చిపోని రీతిలో ఉంటారు. మాస్టర్ గారు ఇవాళకి ఉల్లిపాయతో ఉప్మా చేస్తే అట్లా ఉంటుంది. ఆ విధమైన రుచి చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంతోమందికి ఎన్ని రకాలుగా గృహిణులు కూడా ఇట్లా కాదు నేను చేస్తారా అని దగ్గరుండి వంట చేసిన సందర్భాల్లో ఉన్నాయి. అంచేత ఇది అది అని కాదు, అన్ని విద్యల్లోనూ ఆ విధమైనటువంటి చురుకుదనం ఉండేది. సో చిన్నతనంలోనే వారికి తాతగారు వేసినటువంటి ఈ పునాదుల ఆధారంగా తల్లిగారి యొక్క జీవలక్షణం వారి యందు బాగా ఎక్కువగా భాషించడం చేత ఈ తాతగారు ఇచ్చిన జ్ఞానానికి ఆయన యందు భక్తి బాగా బీజం పడ్డది. ఆ భక్తి బీజం అందుకని మాటి మాటికి అమ్మ గుర్తొస్తుండేది. చిన్నతనం తల్లి మహాభక్తురాలు, తండ్రి మహాజ్ఞాని, యోగి, వైరాగి. ఆయన చేత ఆయనకి చిరంతనంలో ఈ కృష్ణతత్వం ఇవి బాగా అబటం మొదలుపెట్టినాయి. అందుకనే చాలా చిన్న వయసులోనే ఆయన రసక్రీడ పుస్తకం రాసి రాసలీల మీద ఆయన అయినటువంటి పద్ధతుల్లో భావం వ్యక్తం చేశారు. అటుపైన బాగా తండ్రి ఇచ్చినటువంటి ఉపదేశం ఆధారంగా గాయత్రి ఉపాసన బాగా చేశారు. వారు గాయత్రి ఉపాసన చేస్తే ఆ ఉపాసనలోంచి ఆయనకి సమస్తము తెలియటం మొదలుపెట్టి తెలియటం అంత బాగా చేశారు ఉపాసన. గాయత్రి మంత్రోపాసన చేస్తుంటే
వారికి ఎదుటి వ్యక్తుల్లో ఉండేటువంటి లోటుపాటు తెలుస్తుంది. అంతేకాదు తనకి పరీక్ష చదువుకునేటువంటి వారు తను రాయాల్సిన పరీక్షల్లో రేపు వచ్చేటువంటి పేపర్ కూడా కనబడుతుండే. కనబడుతుంటే మాస్టర్ గారు కోరి అమ్మవారికి చెప్పారు, అలా నాకు చూపించక తల్లి, అది న్యాయం కాదు. నీకు నా మీద ఉండే వాత్సల్యం చేత నాకు ఈ పేపర్ చూపించావు, ఇలా జరిగితే నాకు తృప్తి ఉండదు. నేనుగా రాస్తా, నేను కష్టపడి రాస్తా. నాకు తెలియవలసిన విషయాలు లోకం గురించి, సృష్టి గురించి, నా గురించి, అలాంటి విషయములందు నువ్వు నాకు బాగా అనుగ్రహిస్తూ ఉండు. కానీ ఈ మామూలుగా మనం మహిమలు అంటారు కదా, వాటి జోలికి మాస్టర్ పోయేవారు కాదు. ఇప్పుడు పోయేవారు కాదు. ఎవరిని ఏమన్నా అడిగితే చెప్తే అయిపోతుంది. ఇది ఆయన చదువుకునే రోజుల్లోనే వారే ప్రతి శనివారం యోగాశ్రమానికి వెళ్ళిపోయి మళ్ళీ సోమవారం వరకు అక్కడ రావి చెట్టు కింద బాగా గాయత్రి ఉపాసన చేసుకుంటూ ఉండేవారు. వారి గాయత్రి ఉపాసన ఎంత అద్భుతంగా ఉండేదంటే ఆ వెలుగు తనతో మాట్లాడుతుంది. తనతో ఒక వెలుగు లోపల నుంచి మాట్లాడుతుంది. ఒక సమయంలో మాస్టర్ గారు పరీక్షకి ఫీజు కట్టకుండా ఉండటం చేత, తాతగారు పంపించడం ఆలస్యం అవ్వటం చేత హాల్ టికెట్ రావాలంటే పరీక్ష ఫీజు కట్టాలి. అందుకని పరీక్షకి వెళ్ళటానికి హాల్ టికెట్ కావాలంటే ఫీజు కట్టాలి. అందువల్ల ఆరాధనకి చాలా దుఃఖం వచ్చింది. దుఃఖం వచ్చి ఆరాధనలో నా పరిస్థితి ఇలా ఉంది, ఏం చేస్తావో అని అడిగితే నీ ఫీజు కట్టేశారని. నీ ఫీజు కట్టేశారు. ఎవరు కట్టారో తెలియదు. ఎవరు కట్టారో తెలియదు. మాస్టర్ గారికి వారి యొక్క హాల్ టికెట్ ఇచ్చారు. ఆ తర్వాత పరీక్ష రాయడం జరిగింది. ఇలాంటివి 20 ఏళ్ళు, 18 నుంచి 20-25 ఏళ్ళ వరకు చాలా జరుగుతుండేవారు. కానీ వారు ఎప్పుడు కూడా చాలా నిగూఢంగా ఉండేవారు తప్ప తను ఎంతటి వాడు అనేటువంటి భావన ఉండేది కాదు. పెద్దల యందు చాలా భక్తి ఉండేది, శ్రద్ధ ఉండేది. అటుపైన ఈ గాయత్రి ఆరాధనతో పాటు కృష్ణ యందు బాగా ఆకర్షితులు అవడం చేత కృష్ణ ఉపాసన కూడా బాగా చేస్తూ ఉండేవారు. మాస్టర్ గారి యొక్క కృష్ణానుభూతి అంతా మనకు తెలియాలంటే వారు రాసినటువంటి గోదావైభవం పుస్తకం చదువుకుంటే అదంతా ఆయన అనుభూతే గోదావనుభూతిగా అక్కడ చిత్రీకరిస్తారు. అంచేత అలా జరిగింది. అటుపైన విద్యాభ్యాసం ఇంకా కొంత ఉద్యోగంలో చేరే పరిస్థితి వచ్చేసరికి 20 ఏళ్ళకే తాతగారు నీకు నేను ఒక కన్యను నిశ్చయం చేశాను, ఆమె నువ్వు వివాహం చేసుకోవాలని. అంటే ఏం మాట్లాడలేదు మాస్టర్. నేను చూడొద్దా అమ్మాయి ఎలా ఉంటుందో ఇలాంటివేం లేవు. నాన్నగారు చెప్పారు, ఆయన అన్నీ చూసే ఉంటారు, ఆయన ఆలోచన మన ఆలోచన కన్నా గొప్పది అన్న భావంతో ఆయన చెప్పినటువంటి ఆమె ఆ స్త్రీ ఆ కన్యమణిలో మంగళసూత్రం కట్టి వివాహం చేసుకుని అటుపైన గుంటూరులో కాపురం పెట్టినప్పుడు మొట్టమొదటిసారిగా కాపురం పెట్టడం అంటే అద్దిల్లే ఆ రోజుల్లో ప్రతి వాళ్ళు సొంత ఇల్లు ఎప్పుడు ఏర్పడుతుందన్న తాపత్రయం ఎవరికి ఉండేది కాదు. ఇతర ఇంట్లో ఉంటూ ఉండేవారు. అందుకని ఒక ఇల్లు ఏర్పాటు చేసుకుని బ్రాడీపేటలో అక్కడ చక్కగా దైవ ఆరాధనకు వీలుగా ఒక ప్రదేశాన్ని కూడా ఏర్పాటు చేసుకుని ఓ మంచి చిత్రపటాన్ని ఊళ్ళోకి వెళ్ళి తీసుకొచ్చి అక్కడ ఏర్పాటు చేసుకుని ఇంకా అక్కడి నుంచి తాను దేని యందు ఎక్కువ మొదటి నుంచి మక్కువ కలిగి ఉన్నారో ఆ అమ్మవారి ఆరాధన మొదలుపెట్టారు. మాస్టర్ గారి ఆరాధన చాలా అద్భుతంగా ఉంది, చాలా అద్భుతంగా. అంచేత వారు ముక్త విద్రుమ హేమనీల ధవలక్షాయ అనేటువంటి పలికేటువంటి శ్లోకం ఈ రోజుకి చెవుల్లో మారుమోగుతూ ఉంటుంది, అంత బాగా చదివారు. అలాగే గాయత్రి కూడా వారి స్వరం ఇది ప్రత్యేకమైన స్వరం. వారి కంఠం కూడా చాలా ప్రత్యేకమైన కంఠం. ఆ కంఠం ఆ స్వరం విందాం అనుకుంటే ఇక్కడ సోదరుడు యువి అని రాజు ఉన్నాడు,
అతను చిన్నతనం నుంచి మాస్టర్ గారి యందు బాగా ఉపాసన చేసినటువంటి అంచేత ఆ కంఠము ఆ స్వరం రెండు అతను పలకగలడు. మీరు విందాం అనుకుంటే వినచ్చు. అందుచేత అలాంటి ఒక వినూత్నమైనటువంటి కంఠము, వినూత్నమైనటువంటి స్వరము ఉండేది వారికి వేదాన్ని. అలాగే ఆరాధన చేసుకుందాం అని పెట్టుకుంటే 3 రోజులు ఆరాధన అయ్యేసరికి 4వ రోజు ఆరాధనకే బాలభాగమందు ఆ వెలుగు దర్శనం చేస్తుంటే ఆ వెలుగులోంచి ఒక మూర్తి దర్శనం అవటం మొదలుపెట్టింది. కథ మీకు తెలుసు. కథ మనం మళ్ళీ అదే చెప్పుకోవాలి. ఎందుకంటే వారి స్మరణ అంటే వారి జీవితం ఎలా నడిచింది అనేటువంటిది మనం ఒకసారి పునశ్చరణ చేస్తే తనకున్నటువంటి సాన్నిధ్యం మనకు లభిస్తుంది. అందుచేత ఆ మూర్తి దర్శనం కూడా ముందు కూర్చున్నటువంటి భాగం వీరాసనంలో కూర్చున్న భాగం, అటుపైన చేతులు, అటుపైన ఉదరము, అటుపైన ఉరస్సు, అటుపైన శిరస్సు ఇట్లా కనిపించింది. 4-5 రోజుల్లో ఓ తేజోమైనటువంటి మూర్తి దర్శనం అవటం మొదలుపెట్టింది బాగా. నేను గాయత్రి ధ్యానం చేస్తుంటే ఈ మూర్తి దర్శనం ఎందుకు అవుతోంది అని మనం మామూలుగా ఏదో మూర్తిని దర్శనం చేద్దాం అనుకుంటాం కదా. నిజానికి మనం చేయవలసింది వెలుగు దర్శనం. మన బాలభాగమందు మనం వెలుగు దర్శనం చేస్తూ ఉంటే ఏ రూపంలో దేవుడు మనం అనుగ్రహించి తెలుసుకున్నాడో ఆ రూపంలో దైవం మన దగ్గరికి వస్తాడు. అందుకని మనం ఈ రూపంలో నా దగ్గరికి రా అని కోరుకున్న ఉపయోగం లేదు. ఈ రూపంలో దైవం నా దగ్గరికి రావాలి అని మనం కండిషన్ పెడితే అవదు. సజెస్టింగ్ బెటర్ థింగ్స్ టు గాడ్ అని మాస్టర్ గారు అంటుండేవారు. ఇలా చేస్తే బాగుంటుంది, నాకు అలా చేస్తే బాగుంటుంది, ఈ విధంగా కనిపిస్తే బాగుంటుంది, ఆ విధంగా కనిపిస్తే బాగుంటుంది అని అడిగే విధానాలన్నీ కూడా కొంత అజ్ఞానం చేత అలా చేస్తారు. నిజంగా దైవము సర్వవ్యాపి, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు అనేటువంటి విశ్వాసం నీలో పరిపూర్ణంగా ఉంటే నువ్వు చేయవలసింది ఒకటే, నీ హృదయమందు కానీ నీ బాలభాగమందు కానీ ఒక బంగారు రంగు కాంతితో, ఒక వజ్రకాంతితో అంటే సూర్యకాంతితో, సూర్యుడు ఉదయిస్తున్న కాంతి అయితే బంగారు కాంతి, సూర్యుడు బాగా ఉదయించిన కాంతి అయితే వజ్రకాంతి. ఆ కాంతి దర్శనం చేయడానికి ప్రయత్నం చేస్తూ నువ్వు చేసేటువంటి మంత్రమో, నువ్వు చేసేటువంటి ధ్యానమో, నువ్వు చేసేటువంటి న్యాసమో చేస్తే ఏ రూపంలో నేను అనుగ్రహిస్తాడు. గోదాదేవి అది కూడా మాస్టర్ అనుభూతే కదా. అక్కడ వెల్లిపుత్తూరులో ఉన్నటువంటి శ్రీకృష్ణమూర్తిని ఆరాధన చేస్తుంటే శ్రీరంగడు కనబడటం మొదలుపెట్టాడు. అందుచేత కదా కృష్ణుడు వచ్చి నువ్వు కోరిందల్లా నీకు వ్యామోహం అయిపోతుంది, అది వ్యామోహమే అడ్డుపడుతుంది, కోరకుండా నీ రూపము కౌసలముగులు అని చెప్పి మాసేరాసు. అది మనకేలా దైవం హీ హ్యాజ్ ఇన్యూమరబుల్ పాసిబిలిటీస్, ఇన్యూమరబుల్ పాసిబిలిటీ. నువ్వు చక్కగా వెలుగు దర్శనం చేస్తూ నీకు నచ్చిన మంత్రం ఎవరో ఇచ్చిందో, నీకేం దొరికిందో, వేరే నాకు కలిగే వెంకటేశ్వర మంత్రం అంటాడు కదా అన్నమయ్య. ఆయన ఎలా చేశాడు, ఇలా చేశాడు, ఒకడు వాసుదేవ మంత్రం చేశారు, ఓ నారాయణ మంత్రం చేశారు, ఇంకో నమశివాయ మంత్రం చేశారు, నాకు వేరే దొరికింది వెంకటేశ్వర మంత్రం అన్నాడు కదా. మరి అలా దర్శనం ఇది అంచేత ఎవరికి ఏ విధంగా భగవంతుని దర్శనం ఇద్దాం అనుకుంటున్నాడు అనేటువంటిది నిర్ణయం భగవంతుని చేతిలో ఉంది కానీ మన చేతుల్లో ఉందనుకోవడం తప్పు. అది అసలు మార్గమే కాదు. అందుచేత ఆ విధంగా ఆయన చేస్తుంటే ఈ వెలుగుమూర్తి కనిపించడం. గాయత్రి ముక్త విద్రుమహేమనీల ధవలక్షాయైర్ముఖై శ్రీక్షణైర్ యుక్తాం ఇందు నిబధ్నరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదా అభయాం అంకుశకశాం శుభ్రం కపాలంగదాం శంఖం చక్రమధారవిందయుగడాం హస్తైర్వహంతీం భజే అని అటుపైన ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హారి హిరణ్మయ వపుధృత శంఖ చక్ర అని ఈ 2 శ్లోకాలు చదివేవారు మాస్టర్. నేను అడిగాను, ఈ 2 శ్లోకాలు ఒకటి స్త్రీ రూపంలోనూ ఒకటి విష్ణు రూపంలోనూ చేస్తున్నారంటే అలా చదువుకుంటుంటే ఈయన కనబడ్డాడు కాబట్టి అది స్టాండర్డ్ చేసేస్తున్నాను. నేను ఏ విధానంలో మాస్టర్ గారిని పొందడం జరిగిందో ఆ విధానాన్ని నేను విస్మరించను.
అందుకనే గాయత్రి కూడా చేశారు. మీరు అనంత దర్శనం అనే పుస్తకం చూసుకుంటే భాగవతంలో అనంతుడు చెప్తాడు చిత్రకేతుకి, నువ్వు మొట్టమొదటి మొదలుపెట్టినటువంటి గురువు కానీ దైవం దగ్గర నుంచి ఈరోజు విశ్వవ్యాపనమైన అనంతమైన నా దర్శనం వరకు నీకు ఎవరెవరు ఏ విధంగా నీకు సాయం చేశారో, ఏ ఏ సమయాల్లో ఎలా చేసుకున్నావో అదంతా నేను ఏర్పాటు చేసింది అంటాడు. అందుచేత మాస్టర్ గారు తనకి మాస్టర్ సివివి దర్శనం అవటానికి ప్రాతిపదిక అయినటువంటి గాయత్రి మంత్రాన్ని అప్పటికి చేస్తూనే వచ్చారు, మనకు కూడా అందించారు. అందుచేత ఆ విధంగా కనిపిస్తూ ఉంటే క్రమంగా వీరెవరో తెలియదు, బాగా తేజవంతంగా కనిపిస్తున్నారు. తను పిలవని పేరంటంగా తన దగ్గరికి వస్తున్నారు. అటు పైన ఏదో ఒకరోజు అక్కడ సత్యనపల్లి గ్రామానికి రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి మాట్లాడమని మాస్టర్ గారు పిలవడం జరిగింది. పిలిస్తే అప్పుడు మాస్టర్ గారు అక్కడికి వెళ్ళి ఆ ఉపన్యాసం ఇవ్వడానికి సాయంత్రం ఆ విద్యాలయంకి వెళ్తే కొంచెం అరగంట ముందు వెళ్ళటం చేత అక్కడ ఉండేటువంటి వాళ్ళు ముఖ్య అతిథి గారిని ప్రధాన ఉపాధ్యాయుని ఇంటికి తీసుకెళ్ళారు. తీసుకెళ్తే 6 గంటలకు నాకు ఒక చిన్న ప్రార్థన ఉన్నది, అది అయిన తర్వాత సభ మొదలు పెడతామని చెప్పడం ఆయన. అలాగే అన్నారు మాస్టర్ గారు. అటు పైన వారు లోపలికి వెళ్తే నేను ప్రార్థనకు ఉపక్రమిస్తాను, మీరు కూర్చొని ఇక్కడ అని చెప్పారు. ఆ పైన వారికి ఏమనిపించిందో, ఈయన కూడా పిలిస్తే బాగుంటుందేమో లోపల ప్రార్థనకి అనిపించింది వారికి. అదే సమయంలో మాస్టర్ గారికి నన్ను కూడా పిలవచ్చు కదా ప్రార్థనకి, ప్రార్థనే కదా నేను వారు అనుకోవటం, ఆ రెండు ఆ విధంగా కుదరడం. దాంతో మీకు అభ్యంతరం లేకపోతే మీరు కూడా ప్రార్థనకి నా ప్రార్థన మందిరంలోకి రావచ్చు. అలా రావసరంగా లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఒకడే చిత్రపటం ఉంది, అది మాస్టర్ సినిమా. చూడంగానే మాస్టర్ గారికి ఒళ్ళు జల్లమని ప్రార్థన అంతా ఉత్కంఠ. ఎందుకంటే ఆయన ప్రార్థన చేశారు, కానీ తను రోజు చూస్తున్నటువంటి రూపం తేజోమయ రూపం ఇక్కడ చిత్రపటంగా ఉంది. అందుచేత దీన్ని చూడంగానే ఆయనకి చాలా ఉత్కంఠ వచ్చింది. నిజంగా ఉన్నారనమాట, మనకు తెలియదు. అంచేత ప్రార్థన అంతా అయిన తర్వాత వీరెవరు నాకు రోజు కనిపిస్తున్నారంటే ఆయన చాలా ఆశ్చర్యపోయారు. మీకు రోజు కనిపించడం ఏంటి, ఎన్నాళ్ళ నుంచే మా బోటి వాళ్ళని చేస్తున్నాం, మాకెన్నడూ కనిపించింది లేదు, ఆ ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం, మీకు వారే కనిపించారట అంటే అప్పుడు చెప్పారు, మీరు ఫలానా మహాయోగి కుంభకోణంలో ఉంటూ ఉండేవారు, వారి కథ కిందటి వారం ఆదివారం చెప్పుకున్నాం, పొద్దున చెప్పుకున్నాం, సాయంత్రం చెప్పుకున్నాం. అందుచేత వారిని మరి ఆ చిత్రపటం నాకు ఎలాగని అడిగితే అప్పుడు వారు చిన్నపట్నంలో ఒకరికి ఉత్తరం రాశారు మాస్టర్ గారి అడ్రస్కి, ఓ చిత్రపటం పంపించమని. ఆ చిత్రపటం ఆయన పంపించిన అదే చివరి చిత్రపటం అది పంపించిన అదే ఆయన దేహం ఉంది. ఆ చిత్రపటంతో మాస్టర్ గారు మొదలుపెట్టారు ప్రార్థన. ఏది ఈ సత్యనపల్లిలో ఈ ప్రధాన ఉపాధ్యాయులు వారు ఇచ్చినటువంటి ఉపదేశం అంటే ఈ ప్రార్థన ఎలా చేయాలి అని. మాస్టర్ నమస్కారం, మాస్టర్ సివివి నమస్కారం, ఇది మనకి ఒరిజినల్గా ప్రార్థన. తర్వాత మన మాస్టర్ గారు దాన్ని మనకి ఈ విధంగా ఇచ్చారు, నమస్కారం మాస్టర్ అని చేత ఆ విధంగా ప్రార్థన అది మొదలుపెట్టి చేస్తుంటే క్రమంగా ఈ మూర్తి ఆయన చిత్రపటాలతో పెద్ద సంబంధం ఉంది, కథ ఈయనకి తెలియటం వల్ల ఆనందం కలిగింది. అందుకని రోజు కనబడటం దగ్గర నుంచి క్రమంగా మాట్లాడటం మొదలుపెట్టారు. మాట్లాడటం మొదలు పెడుతుంటే ఇది చాలా ఆశ్చర్యం. నేను చెప్పినట్టుగా నువ్వు నీ జీవితాన్ని నిర్వర్తించుకున్నట్టయితే నీ ద్వారా ఒక దివ్య ప్రణాళికను నేను నిర్వర్తింపచేద్దామని నేను ఎన్నుకున్నానని చెప్పారు. నేను ఎన్నుకున్నాను. మాస్టర్ సివి తనకుగా తాను ఎన్నుకోవటం అనేటువంటిది అంతకుముందు ఎంఎన్ గారు కానీ మరొకరు కానీ మీడియంస్ వారందరూ కుంభకోణం వెళ్ళి కారణం తీసుకున్నారు. మాస్టర్కి విషయంలో మాస్టర్ గారే తేజోమయ రూపంలో వచ్చి ఉపదేశం ఏమిటి కాక మార్గదర్శకత్వం కూడా వహించారు. అందుకనే కుంభకోణంలో ఒకసారి నన్ను
మొట్టమొదటిసారిగా ఉపన్యాసం చెప్పమన్నప్పుడు వాట్ ఈస్ ది స్పెషాలిటీ ఆఫ్ మాస్టరీకి అని అడిగారు అక్కడ తమిళులు అందరూ. ఒక్కటే స్పెషాలిటీ. అందరూ మాస్టర్ గారి దగ్గరికి ఇక్కడికి వస్తారు, కానీ మాస్టరీకి దగ్గరికి మాస్టర్ సిబివివే దివ్య రూపంతో వెళ్ళి దర్శనమిచ్చి, అంతేకాదు మార్గదర్శకత్వం వహించి, అంతేకాదు బోధనలు కూడా చేశారు. ఆ బోధనలు పుస్తకాల రూపాల్లో కూడా వచ్చినాయి. అదే ఆయన స్పెషాలిటీ. అప్పటి నుంచి కుంభకోణం వారందరూ నాకు చాలా ఉన్ముఖం అయిపోయారు. ఎందుచేతంటే కుంభకోణం వారు అంత తొందరగా మాస్టర్ గారిని ఒప్పుకునేవారు. ఎవరు ఒప్పుకోవాలి? మాస్టర్ గారే ఒప్పుకున్నారు. మాస్టర్ గారే ఒప్పుకుని తరకుగా తాను వచ్చి బోధ చేసి మార్గాన్ని చూపించి, నేను నీకు ఈ విధంగా కనబడినటువంటి విషయం ఎవరికి చెప్పకూడదు అని నీ అందే ఉంచుకో, ఎవరికీ చెప్ప. నేను ఎవరికైనా చెప్పమంటే చెప్పు, లేకపోతే నీ అందే ఉంచుకుని దీన్ని నిర్వర్తించుకుంటూ ఉండు. నీ ద్వారా మా సమస్త భారం నేను వహిస్తాను. నిన్ను ఒక దివ్యమైనటువంటి సనాతన ప్రణాళికకు చక్కగా మలుచుకుని ఆ కార్యక్రమాలను నిర్వర్తించుకుంటాను. తదనుగుణమైనటువంటి శిక్షణ నీకు ఇస్తాను, జ్ఞానం నీకు ఇస్తాను. మాస్టర్ రాసినటువంటి స్పిరిచువల్ ఎస్ట్రాలజీ అంతా మాస్టర్ సివి గారి డిక్టేషన్. మాస్టర్ రాసిన స్పిరిచువల్ సైకాలజీ అంతా కూడా మాస్టర్ సివివి గారి డిక్టేషనే. ఎందుకంటే వారి డైరీస్లో అవన్నీ అలాగే రాసి దాన్ని ప్రింట్ చేసుకున్నాం. అందుచేత అలా గైడ్ చేశారు. ఆ తర్వాత క్రమంగా జీవితంలో మాస్టర్ గారు తెలుగు పండితులు అవటం వల్ల, లెక్చరర్గా అక్కడ హిందూ కాలేజీలో పనిచేస్తుండటం వల్ల వారి యొక్క ప్రసంగాలకి చాలా మంచి ప్రసిద్ధి ఉంది. వారు చేసిన పూజలకు కూడా చాలా ప్రసిద్ధి ఉండేది. మాస్టర్కి గారు శుక్రవారం ప్రత్యేకించి బాగా పూజ చేశారు. రోజు నిత్య షోడశోపచార పూజ లక్ష్మీనారాయణకు చేసిన శుక్రవారం పూజ కొంచెం వారి దగ్గర ప్రత్యేకంగా ఉండేది. ఎవరికైనా సమస్యలు ఉంటే ఓ పని చేసి శుక్రవారం పూజలో పాల్గొని తీర్థం తీసుకోమని. అది ఆరోగ్య సమస్య కావచ్చు, మరొక సమస్య కావచ్చు, మరొక సమస్య కావచ్చు. తీర్థం ఇచ్చేస్తే ఒక 3 శుక్రవారాలు అయ్యేసరికి వాళ్ళకి పరిష్కారాలు వచ్చేస్తుండేది. ఆరోగ్యం కూడా అలా చేకూరుతూ ఉండేది. అలా జరిగే వారి దగ్గర పూజలు. అందుకనే పూజలు కూడా మాస్టర్ గారు మనకి బాగా అందించారు. ఈ పూజలు చేసుకో నువ్వు చెప్పారు మొన్న మధ్య. పూజలన్నీ తాను నిర్వర్తించి అన్నీ నువ్వు చేసుకో అని. అందుకని గురువు ఆజ్ఞ తక్షణ కర్తవ్యం కదా, అందుకని చేసుకుంటూ ఉన్నాం. ఈ విధంగా పూజలు చేస్తే స్వస్థత చేకూరేది. ఇంకా అప్పటికి హోమియో వైద్యం ఎటువంటి వేలు లేవు. అంతేకాదు వారు ప్రవచనం చెప్తూ ఉంటే ఎంత అద్భుతంగా ఉండేదంటే, బాగా కృష్ణమాచార్య వారు మాట్లాడుతున్నారు అంటే బోల్డ్ మంది వచ్చేస్తుండేవారు గుంటూరులో. తర్వాత మాస్టర్ గారి స్పెషాలిటీ మహాభారతం. భారతం మీద వారు చెప్పేటువంటి విషయం అంత అద్భుతంగా అప్పుడు చెప్పలేరు. ఏం చేద్దంటే వారు ఈ వేదాంగములు అంటే జ్యోతిషము, నిరుక్తము, ఛందస్సు, వ్యాకరణము, కల్పము ఇలాంటివన్నీ తెలిసినవారు అవటం వల్ల అందులో రహస్యాలన్నీ విప్పి చెప్తూ ఉండేవారు. అందుకని చాలా అద్భుతంగా ఉండేది ఉపన్యాసం. అలా ఒకసారి వారిని థియోసాఫికల్ సొసైటీ వారు మహాభారతం మీద మీరు మాకు ఒక 3 రోజుల పాటు ఉపన్యాసాలు చెప్తారా అని అడిగితే థియోసాఫికల్ సొసైటీకి వెళ్తాను. థియోసాఫికల్ సొసైటీలో ఉపన్యాసాలు చెప్పడానికి ముందు, చెప్పడానికి తర్వాత ఇలా లైబ్రరీ ఉంటే ఆ లైబ్రరీలో పుస్తకాలని మాస్టర్ గారు చూస్తూ ఉంటారు. ఏం బుక్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గరని చూస్తూ ఉంటే అక్కడ సీక్రెట్ డాక్టర్ అనేటువంటి పుస్తకం వారికి కలబడి ఇది ఏమిటి పుస్తకం అంటే అది ఒక ఉద్గ్రంథము, దానిలో చాలా రహస్యాలు ఉన్నాయని చెప్తారు. అందులో లేని విషయం లేదని, సమస్త జ్ఞానము దాంట్లో ఇమిడి ఉన్నదని చెప్తూ ఉంటారు. మేము ఎవరం సాహసించి దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేదు. ఎందుకు చేద్దానంటే అది తెలియాలంటే భూగోళం మీద ఇంతకాలం ఎలాంటి దైవీపరమైనటువంటి సాంప్రదాయాలు వచ్చినాయో వాటి సంబంధించినటువంటి అవగాహన ఉంటే కానీ ఆ పుస్తకం అవగాహన. ఎందుకంటే అందులో ఈజిప్షియన్ సిస్టమ్ ఉంటుంది, గ్రీక్ సిస్టమ్ ఉంటుంది, బాబిలోనియన్ సిస్టమ్ ఉంటుంది, చాల్డియన్ సిస్టమ్ ఉంటుంది, హీబ్రూ సిస్టమ్ ఉంటుంది, మయన్ సిస్టమ్ ఉంటుంది.
అలాగే మన నాగా సిస్టమ్ ఉంటుంది, వేదిక్ సిస్టమ్ ఉంటుంది. మీరు నేమ్ ఎనీథింగ్ ఇట్ ఈస్ దేర్. మరి ఇవన్నీ చెప్పేప్పుడు ఆ పదజాలం వాడితే మనమంటూ ఒక పదజాలానికి అలవాటు పడ్డ వాళ్ళకి మిగతా పదజాలాలు మిగతా చోట్ల సత్యం అవతరించినప్పుడు వారు ఏర్పాటు చేసినవన్నీ అవగాహన అవటం కష్టం. అందుకని వాటి జోలికి ఎవరు పోయేవారు గారు. ఇప్పుడు కూడా మన వారి దగ్గర చాలామంది ఉంటాయి అందరింటో కదా సీక్రెట్ డాక్టర్. అది కేవలం అనుగ్రహం చేత అది మనకి తను తాను ఆవిష్కరించుకుంటే తప్ప మనకు తెలిసే విషయం కాదు. నిజానికి మనకి ఈరోజు రాత్రి సాయంత్రం 5:30కి మాస్టర్కి గారు పుడితే రాత్రి 11:30కి మేడం బ్లావెట్స్కి పుట్టింది. కాకపోతే అది మనకి 11:30కి రష్యా దేశంలో పుట్టడం అంటే మన దేశంలో మర్నాటికి వస్తుంది 12వ తారీఖు పొద్దునకి. అందుకని మనం రెండు చాలా కాలం మాస్టర్ ఉన్నప్పుడు మాస్టర్ మేడం బ్లావెట్స్కి పుట్టినరోజు చేసేవారు. ఇవాళ కృష్ణమాచార్య ఏముంది మేడం బ్లావెట్స్కి కదా అంటున్నారు. అయితే మనకి మాస్టర్ గారు ఆదర్శ పురుషులు కాబట్టి వారిని మనం అనుసరిస్తాం కాబట్టి ఇది క్రమంగా దీనికి ప్రాముఖ్యత పెరగడం చేత బ్లావెట్స్కి గురించి చెప్పుకోవడానికి కావాల్సినటువంటిది సమయం మనం దానికి న్యాయం కూర్చలేకపోవడం చేత రేపు ఉదయం నేను చెప్పుకుందాం అని 2 సంవత్సరాలుగా ప్రారంభం చేశాం. అందుకని రేపు పొద్దున మేడం బ్లావెట్స్కి పుట్టినరోజు సందర్భంగా ప్రార్థన గోల్డెన్ స్టేట్స్ దాని యొక్క ఆ ప్రార్థన చేసి అటు పైన మేడం బ్లావెట్స్కి గురించి కొన్ని విషయాలు రేపు చెప్పుకుంటాం. ఇంతకీ చెప్పవచ్చేది ఏంటంటే ఆ సీక్రెట్ డాక్టర్ అనే పుస్తకం చూసి ఆ థియోసాఫికల్ సొసైటీ ప్రెసిడెంట్ మాకు ఇదేం అర్థమైన విషయం కాదు కానీ దీని ఇలా ఉంచాం గ్రంథాల కింద. అంటే నేను తీసుకుని దీన్ని చదవచ్చు అని అంతకన్నా కావాల్సింది మహాభాగ్యం తప్పకుండా తీసుకెళ్ళండి చదవమని. అది తీసుకువెళ్ళి వారు అది వేసంకాలం అవడం వల్ల ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరు లేకపోవటం వల్ల మాస్టర్ గారిలో ప్రత్యేకత ఏంటంటే ఆయన రాత్రి ఎంతసేపు అయినా మేలుకుండగలరు. పొద్దునే మళ్ళీ 5 గంటలకల్లా పండలే తయారు. 5 గంటలకి దేభ్యమోహన్లాగా ఎప్పుడు కనిపించేవారు కదా మాస్టర్. ధగలు ఆడిపోతుంటారు. పొద్దున పూట కాంతివంతంగా ఉండేవాళ్ళు లెక్క, సాయంత్రం పూట కాంతివంతంగా ఉండేవాళ్ళు రాక్షసు. ఇది మన పురాణాలు చెప్తుంది. సాయంత్రానికి మనలో బాగా విసుకున్నాం అనుకోండి అది అసలు తత్వం అంట. పొద్దునే సూర్యోదయానికి ముందే విసుకున్నాం అనుకోండి. అందుకని పొద్దునే వచ్చిన మొహాలు చూస్తూ ఉండేవారు ఆయన. ఏ మొహం ఎట్లా ఉంది లోపల ఇక్కడేమన్నా ఉందా లేదా అది కదా సమస్య. ఈ శిరస్సులో ఏమైనా కనిపిస్తుందో అది పెద్ద ముంజకాయ అని తాటి ముంజ చూసేవారు. అందుచేత వారికి పెద్ద విషయం కాదు, నిద్ర లేనటువంటి విషయం కాదండి మాస్టర్ గారు. అందుచేత ఆయన ఎన్ని రోజులైనా రాత్రిపూట మెలుకురుండి పని చేయగలరు. కొద్ది మధ్యాహ్నం చెప్పి ఆయన హోంమే ఇచ్చే విధానం అట్లా ఉండేది. అందుచేత అది చదవటం మొదలుపెట్టారు. ఆ పదజాలం అసలు కొరుకుపడాలి, కొరుకుడు పట్టలేదు. మాస్టర్ గారికి తెలుగు ఎంత వచ్చు, ఇంగ్లీష్ కూడా అంత వచ్చు, సంస్కృతం అంత వచ్చు. 3 భాషల్లో ఆయన చాలా గంభీరమైనటువంటి అవగాహన కలిగినటువంటి వారు. అందుచేత ఇదేమిటి ఇలా ఉంది పుస్తకం అనుకుని సరే అర్థం కాకపోతే మనం వదిలేస్తాం కనుక ఒకసారి వెళ్ళి టీ తాగి వచ్చి మళ్ళీ చదువుదామని టీ తాగటానికి అక్కడ శంకర విలాస్ అనేటువంటి ఒక కాఫీ హోటల్ ఉంటే అక్కడికి వెళ్ళారు. వెళ్ళి టీ తాగి తిరిగి వస్తుంటే దారిలో ఒక ఆయన కనబడి ఎదురుగుండా ఆయన జేబులో ఒక పెన్ను చేసిట. ఆ పెన్నుకి ద్వారా మరక కూడా ఇక్కడ ఒకటి అయి ఉందిట, గడ్డ ఉందిట, తెల్లటి జుట్టుట, తెల్లటి బట్టలు వేసుకుని ఒక ఆయన కనిపించారు. కనిపిస్తే మాస్టర్ గారు చూశారు. చూస్తే వుడ్ యూ మైండ్ ఆఫరింగ్ మీ సంథింగ్ టు ఈట్ ఇంగ్లీష్లో. నాకేమన్నా పెట్టడానికి నువ్వు ఉత్సాహిస్తావా అన్నట్టుగా అడిగారు. అంటే మాస్టర్ గారు కూడా ఫర్ షూర్ ప్లీజ్ కమ్ అని చెప్పి తప్పకుండా ఆయన వారిని తీసుకుని మళ్ళీ శంకర విలాస్కి వస్తే ఆ శంకర విలాస్లో ఏం తింటారని ఇంగ్లీష్లో అడిగితే ఆర్డర్ 2 చపాతీస్ అంటే చపాతీలు ఆర్డర్.
ఆయన గబగా ఆ చపాతీలు కూర నంచుకొని తింటుంటే ఎవరో పెద్ద ఆయన రాత్రి 2 గంటలు ఈ టైంలో ఆయనకి ఆకలి, మనం ఎక్కడి నుంచి వచ్చారో, ఏం చేస్తున్నారో, పొద్దు నుంచి తిన్నారో లేదో, ఇలాంటి ఆలోచనలో మాస్టర్ అందులో చపాతీ అయిపోయింది. చపాతీ అయిపోయిన తర్వాత మాస్టర్ గారు వాట్ నెక్స్ట్ సార్ అని అడిగి, ఆయన ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. అంటే ఒక కప్పు టీ తెప్పిస్తాను అంటే కప్పు టీ తెప్పించారు. సో ఆయన టీ తాగుతూ ఆ టీ పక్క చూస్తూ, సో యు ఆర్ స్టడీయింగ్ సీక్రెట్ డాక్ట్రిన్ అన్న. అది అసలు మామూలుగా ఎవరు ఊహించగలిగిన విషయం కాదు. సో యు ఆర్ స్టడీయింగ్ సీక్రెట్ డాక్ట్రిన్ అనేసరికి ఆయనకి ఒళ్ళంతా గదపడుతుంది. ఈయన ఎవరు, మనం సీక్రెట్ డాక్ట్రిన్ చదువుతున్నటువంటి విషయం ఈయనకేం తెలుసు ఒకటి. అంతేకాదు ఈ విధంగా ఆకలి, అర్ధరాత్రి, ఏటి పరిస్థితి, ఆశ్చర్యం అలా చూస్తుంటాం. సో ఆ తర్వాత ఇంకేమైనా తీసుకుంటారా అంటే ఇంకేం తీసుకుని పదం. బయటికి వస్తుంటే ఆయన ఓ మాట చెప్పారు, బిఫోర్ యూ స్టడీ సీక్రెట్ డాక్ట్రిన్ బెటర్ స్టడీ భగవద్గీత. ఒకసారి భగవద్గీత బాగా చదువుకో, ఆ తర్వాత సీక్రెట్ డాక్ట్రిన్ చదువు కానీ అన్నారు. మాస్టర్ గారు ఐ నో భగవద్గీత, ఐ నో ఆల్ ది వెర్సెస్ బై హార్ట్ అన్నారు. ఆయనకి 700 శ్లోకాలు కంఠస్థం. అందుకే బాగా చిన్నప్పటి నుంచి నేర్చుకునే విషయం. అలా అంటే ఆయన మళ్ళీ తీక్షణంగా మాస్టర్ గారి కళ్ళలోకి చూసి, బిఫోర్ యూ స్టడీ సీక్రెట్ డాక్ట్రిన్ స్టడీ భగవద్గీత. ఎవరైనా ఇలా మనకి కమెంట్ చేస్తున్నాడు అనుకుని ఆలోచిస్తూనే, సరే ఆయనతో మాట్లాడదాం చూస్తే ఆయన లేరు. ఆశ్చర్యం. సరే వెళ్ళారు, భగవద్గీత చదివారు. ఆ భగవద్గీత మాస్టర్ గారు చదువుతుంటే ఇంట్లో ఏవేవో చప్పుళ్ళు వస్తాయి, ఎవరెవరో వచ్చి వెళ్ళిపోతున్నట్టుగా ఉంది. అంటే ఒక సద్గురువు ఇన్స్ట్రక్షన్లోంచి మనం చదువుకున్నదేను మనగా మనం చదువుకునే దానికి ఎంత తేడా ఉందో మాస్టర్ గారి జీవితంలోనే ఒక ఉదాహరణ. చిన్నతనం నుంచి తాను చదువుకున్నటువంటి భగవద్గీత ఇప్పుడు ఈ విచిత్రమైన వ్యక్తి ఒకరు కనబడి ఆయన అది కూడా ఇంగ్లీష్లో ఒక కమాండ్ లాగా చెప్పారు కదా. మరి చదువుతుంటే ఎవరెవరో కనిపిస్తున్నారు, దివ్యదేహాలతో ఇటు నుంచి వెళ్ళిపోతున్నారు, అటు నుంచి వెళ్ళిపోతున్నారు, ఇంట్లోకి వస్తున్నారు, ఇంట్లోకి వెళ్ళిపోతున్నారు, ఏవేవో చప్పుళ్ళు అవుతున్నాయి. పుస్తకం చదువుతుంటే అందులో నుంచి దర్శనాలు అవడం మొదలుపెట్టినాయి. అందుకని భగవద్గీత అందరూ చూసేవి అవే శ్లోకాలు. కానీ ఒక జీవుని యొక్క సంస్కారం బట్టి అందులో విషయాలు తెలుస్తుంటాయి. ఒకటి, ఓ గురువు అనుగ్రహం ఉంటే తెలిసే పద్ధతి ఇంకో రకం. అందుచేత వారు ఆశ్చర్యపోయారు. చాలా భగవద్గీత అంతా మా నాటికి ఒకసారి క్షుణ్ణంగా చదివేసి మళ్ళీ ఆయన ఎప్పుడు కనిపిస్తారో తెలియదు కదా. అందుకని మర్నాడు కూడా అర్ధరాత్రి వరకు జాగ్రత్తగా మేలుకుని ఉండి అదే టైంకి మళ్ళీ వెళ్ళారు. ఏ టైంకి అయితే నిన్న వెళ్ళారో ఆ టైంకి ఇవాళ కూడా వెళ్ళారు. వెళ్తే అక్కడ తచ్చాడారు, ఎవరు కనబడలేదు. సరే తను కప్పు కాఫీ టీ తాగేశారు. మళ్ళీ ఎదురులే నిన్న జరిగిందని ఇవాళ జరగాలని ఎక్కడుందనుకుని తలవంచుకుని చేస్తుంటే వెనకంచి శబ్దం, అవ్వాస్ భగవద్గీత అని. మళ్ళీ ఒళ్ళు జల్లు ఎలా ఉంది భగవద్గీత? ఇంకెలా ఉంటుంది భగవద్గీత? కాలమే ఉంటుంది. ఇప్పుడుపోయి అడిగారు మాస్టర్ గారు, వుడ్ యూ లైక్ టు ఈట్ సంథింగ్ సార్ అని. నెవర్ ప్రపోజ్ ఎనీథింగ్ టు మీ, డూ నాట్ ప్రపోజ్. నువ్వు నాకేం ప్రపోజ్ చేయక, నేను చెప్పింది నువ్వు నాకు చపాతీ పెట్టావు అన్నట్టుగా. అంతే. అలా మాస్టర్ గారు అటెన్షన్ ఉంటుంది సార్, సావధాన్ అన్నట్టుగా. ఊరి బాబాయ్ ఏదో పెద్ద విషయం అనుకున్నాను. అందుకని నవ్ యూ స్టడీ సీక్రెట్, నవ్ యూ స్టడీ సీక్రెట్ డాక్టర్. అంతే వెళ్ళారు. వెళ్ళి సీక్రెట్ డాక్టర్ చదవడం మొదలుపెట్టారు.
చదువుతుంటే అండి ఏమేమిటో జరుగుతుండేది. ఆ బుక్ ఊరికే చదవటం తప్ప ఈయనకి వచ్చే అవగాహన అంతా చాలా డిఫరెంట్గా ఉంది. అలా 2-3 రోజులు అయ్యేసరికి సీక్రెట్ డాక్టర్ పూర్తిగా చదవటం అయిపోయింది. పుస్తకం అయిపోయింది. ఇక మనం ఊరికే శంకర విలాస్ చుట్టూ తిరిగితే ఆయన కనపడ్డు కదా, ఆయన కావాలనుకుంటే ఆయనే కనపడతారు కదా, అందుకని ఆయనకు తలుచుకుంటే ఆయనే అనుగ్రహించి కనపడతారన్న ఉద్దేశంతో అసలు పుస్తకం మూసేశారు. పుస్తకం మూయంగానే ఇంట్లోకి గోడలోంచి వచ్చేసారండి ఆయన. ఇంట్లోకి గోడలోంచి చూస్తుండగా వచ్చేసారు ఆయన. పరమగురు దేవ మహర్షి వస్తే అన్నీ ఆయనకి మరి మామూలుగా అయితే ఇంకోళ్ళైతే ఏదో వెళ్ళిపోయారు. అదేలా వచ్చింది, అదేలా వచ్చింది. సరే గోడలోంచి వస్తే ఇక్కడేమో నలక మంచం రాడుందట, ఆ మంచంలోంచి కూడా వచ్చేసారు ఆయన. వచ్చేసి అవి సీక్రెట్ డాక్టర్ని అడిగితే ఇంకేం మాట్లాడతారండి, ఏం మాట్లాడతారు? దండం పెట్టేశారు. దండం పెడితే అప్పుడు మేము ఎన్నుకున్నాం, నీ చేత దివ్యమైనటువంటి కార్యక్రమాలు భౌగోళికంగా చేయవలసినవి ఉన్నాయి, అవి చేయించుకోవడానికి నిన్ను మేము ఎన్నుకోవడం జరిగింది. దానికి మాకు ఈ విధంగా ఆదేశం ఉన్నది. ఇంతకుముందు మాస్టర్ సివివి కనిపించారు, ఇప్పుడు వీరు కనిపించి నేను ఎప్పటికప్పుడు నువ్వేం చేయాలో చెప్తుంటాను, అలా నువ్వు చేసుకొని సంసిద్ధత ఉందో లేదో నేను మళ్ళీ వచ్చి కనబడతాను, అప్పుడు చెప్పమన్నారు. చెప్పమంటే మాస్టర్ గారు నేను ఇప్పుడే రెడీ అన్నారు. బాగా ఆలోచించు, చాలా కష్టాలు ఉంటాయి, చాలా కష్టాలు ఉంటాయి, చాలా నష్టాలు ఉంటాయి, చాలా శ్రమ ఉంటుంది. ఇది ఇట్లా మాటిమాటికి అద్భుతాలు జరుగుతూ అట్లాగా ఉండదు. ఇది ముళ్ళ మీద నడిచినట్టు ఉంటుంది, చెప్పు లేకుండా ముళ్ళ మీద నడిచినట్టు ఉంటుంది. అందుకని నువ్వు ఎంత శ్రమకైనా సంసిద్ధుడు అయితే అప్పుడు మేము తప్పకుండా తీసుకుంటాం, లేకపోతే నీకు ఛాయిస్ ఇస్తున్నాను, ఒక్కసారి ఒప్పుకుందిరా తప్పుకోవడానికి వీల్లేదు, ఒప్పుకుంటే తప్పుకోవడానికి వీల్లేదని చెప్పారు. సరే మాస్టర్ గారు మరి ఉత్సాహం అన్నది తెలుసు కదా, అందుకని అప్పుడే నిర్ణయం చేసుకున్నారు. ఆయన వస్తే తప్పకుండా నేను సంసిద్ధుడిని అని చెప్తాను. సరే వారు వచ్చారు. వస్తే సంసిద్ధుడు అని తెలిసిందన్నారు ఆయన. అప్పుడు మాస్టర్ గారు అడిగారు, నేను ప్రశ్న అడగచ్చా అని. అడుగు, ఎలా వచ్చేసారు గోడలోంచి? ఇప్పుడు ఆయన చెప్పారు, మేము ఎక్కడ కావాలంటే అక్కడ అణువులు కట్టుకుని శరీరాన్ని ఏర్పాటు చేసుకోగలం, ఎప్పుడు కావాలంటే అప్పుడు అణువులు కట్టుకుని శరీరాన్ని ఏర్పాటు చేసుకోగలం, అది మేము నిర్వర్తించేటువంటి ధర్మం నుంచి మాకు ఏర్పడినటువంటి శరీరం అని చెప్పారు. దాన్నే ధర్మకాయలు అంటారు. ఈ ధర్మకాయం అనేటువంటిది నిర్వాణ అనేటువంటి పరిస్థితి దాటిన తర్వాత వస్తుంది. నిర్మాణకాయలు ఉంటారు, కొంతమంది శరీరాన్ని తాముగా ఏర్పాటు చేసుకుని అందులో ప్రవేశించగలరు. ధర్మకాయలు అంతకన్నా అత్యుత్తమ శ్రేణి. అందుచేత అవసరాన్ని బట్టి ఎప్పుడు ఎక్కడైనా సరే అణువుల్ని కట్టుకుని మేము దర్శనం ఇవ్వగలం, మేము ఇవ్వవలసిన సందేశం ఇవ్వగలం, అటు పైన మళ్ళీ మా పని మేము చేసుకొని వెళ్ళిపోతాము. మీరు ఎక్కడైనా ఉంటారా? అసలు భౌతిక దేహంలో అంటే ఉంటాం, మాకు భౌతిక దేహంతో ఓ చోట ఉంటాం, అది ఎవరికి తెలియదు. అక్కడుండే వాళ్ళకి మేము ఇది తెలియదు. ఇప్పుడు ఇలా కనిపించే వాళ్ళు మాకు, నీలాగా కనిపించే వాళ్ళు మాకు భూమి మీద చాలామంది ఉన్నారు. వారందరి చేత పని చేయించుకుంటాం, వారందరికీ మేము ఎక్కడున్నామో తెలియదు. మీ పోటీ వారందరికీ మేము ఎక్కడున్నాం అనేటువంటిది మీకు వెళ్ళినా కనపడదు. అక్కడ ఉండే వాళ్ళకి మేము అక్కడ ఉన్నట్టుగా మేము ఫలానా ఏదో వేరే ఐడెంటిటీతో కనిపిస్తాం తప్ప మేమే మీకు తెలిసినట్టుగా వాళ్ళది అలా ఉంటూ ఉంటాం. రహస్య జీవనం, గుప్తమైనటువంటి జీవితం మాది.
ఇలా ఎప్పటి నుంచి మీరంటే 1000 సంవత్సరాల నుంచి. శ్రీకృష్ణుడు శరీరం వదిలేప్పటి నుంచి మేము ఈ పనిలోనే ఉన్నాం. అంటే 5000 సంవత్సరాల నుంచి. అంతకుముందు కూడా ఉన్నారు. అంతకుముందు మన పురాణాల్లో ఎప్పుడెప్పటి నుంచో ఉన్నారు. మరువు దేవ చిట్ట చివరికి కల్కి అవతారంగా వచ్చినప్పుడు కూడా వారిద్దరినే బాగా ప్రశంసించి కలిగి వారిద్దరిని స్థాపితం చేసి వెళ్తాడనేటువంటిది కల్కి పురాణంలో. అందుచేత ఇలాంటి మహాత్ముల దర్శనం ఒకటి. ఇది మనకి మాస్టర్ గారు మన అదృష్టం ఏంటంటే మాస్టర్ గారి అనుభూతి వారు ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఈ పరమ గురువులు కనబడ్డారు అని తెలియడానికి గోదా వైభవం చదువుకోవాలి. ఊరికే మనం ఏమీ లేకుండానే మిడిచి పెడుతూ ఉంటాయి అంతే. ఎందుకని ఇది చెప్తారు కదా, అన్నీ ఉన్న ఆకు అడుగుమడుగు ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతూ ఉంటుంది. అంచేత వారు అప్పటికే కృష్ణానుభూతిలో ఉన్నటువంటి పరిస్థితి, మధురానుభూతిలో ఉన్నటువంటి మనిషిని ముందుగా వచ్చి అగస్త్య ప్రజ్ఞ అయినటువంటి సివివి గారు స్పర్శనిచ్చి కొంత కార్యక్రమంలోకి వినియోగించడం జరిగింది. అటుపైన ఈ మరువు మహర్షి వారిది మన గురు పరంపర పీఠం వశిష్ఠ పీఠం. ఇది అగస్త్య పీఠం. అగస్త్య వర్ణుడు వశిష్ఠుడు వారిద్దరే మనకి మిత్రావరుణులు అని చెప్తాం. వశిష్ఠుడు మిత్రుడు, అగస్త్యుడు వరుణుడు. అంచేత ఈ మిత్రావరుణ తత్వముగా మనకి ఈ ఋషి సాంప్రదాయం అంతా కూడా పరంపరలుగా ఈ భూమినే కాదు మిగతా గోళాలను కూడా నడిపిస్తుంది. ఇది మిత్రావరణ. అలాగే వశిష్ఠ అగస్త్యులు అంటే వారు కొన్ని సూర్యమండలాలకి వారు బాధ్యత వహించి నడిపిస్తున్నటువంటి వాళ్ళు. సప్తర్షి మండలంలో ఉన్నటువంటి సప్తర్షి అందరూ కూడా ప్రజాపతులు. అంటే ఒక్కొక్కరికి కొన్ని సూర్యమండలాలు బాధ్యతగా ఇచ్చారు. 2-3 కేంద్రాలకు ఒక గణపతి ఉంటాడంటారు చూసారా, అట్లా వాళ్ళకి 5 సూర్యమండలాలు ఇచ్చారండి. ఇవన్నీ చక్కగా సరిదిద్దండి. అంచేత వారు ప్రజాపతులు. అలా ప్రజాపతుల కోవలో చెందినటువంటి వశిష్ఠుడు వారు ఉత్తరం నుంచి పనిచేస్తే దక్షిణ నుంచి అగస్త్యుడు పనిచేస్తుంటారు. ఇద్దరి స్పర్శ మాస్గారు సామాన్యం కాదు. నేను చెప్పొచ్చేది ఏంటంటే దీనికి ప్రాతిపదిక మీకు గోదా వైభవం మాస్గారే కాను అప్పటికి వారి స్థితి. అటు పైన వచ్చినటువంటిది గాయత్రి స్వరూపంగా మాస్టర్ సివివి, అటు పైన అగస్త్య ప్రజ్ఞ, అటు పైన వశిష్ఠ పరాశర వశిష్ఠ శక్తి పరాశర వేదవ్యాస మైత్రేయ పీఠం అంది. మైత్రేయుడికి వేదవ్యాసుడికి గురువు ఒకటే పరాశరుడు. పరాశరుని తండ్రి శక్తి మహర్షి, శక్తి మహర్షి తండ్రి వశిష్ఠుడు. కానీ వశిష్ఠ పీఠం అది. ఇవన్నీ తెలియాలంటే పురాణ పురుషులు అక్కడక్కడ మాస్టర్ గారు చక్కగా టచ్ చేసి వదిలేశారు. మంది వశిష్ఠ పీఠం కదా. అందుచేత ఈ వశిష్ఠ పీఠం అగస్త్య పీఠం 2 పీఠాలు యొక్క స్పర్శ లభించిన మాస్టర్ గారు అంత ఏమీ ప్రపంచానికి తెలియకుండా ఉండగలిగారంటే ఆయనలో ఎంత గోపనము రహస్యమైనటువంటి జీవనం కలిగినటువంటి ఎంత లోతైన వారు, ఎంత లోతైన వారు. అందుచేత వారు రాసిన 2వ పుస్తకం మనకి మాస్టర్ సివివి. తనకు మాస్టర్ గారు సాన్నిధ్య విద్యన విధానం, అది 2వ పుస్తకం. 3వ పుస్తకం మంత్రజాలం. ఈ 3 పుస్తకాలు చదవకపోతే మాస్టర్ గారికి అవగాహన మనకి రాదు. అంతేకాదు వారు ఎంత పెద్ద ఒక విశ్వాత్మకమైనటువంటి ఒక గురుతత్వానికి అలా ముఖద్వారంగా నిలబడి ఉన్నారండి మాస్టర్ గారు. ముఖద్వారంగా నిలబడి ఉన్నారు. అది కేవలం మన భూమికే పరిమితం కాదు. ఈ భూమికి, సూర్యుడికి, సవిత్రమూర్తికి, భర్గోదేవ్ అన్నిటికీ అంటిల్ ది బ్రహ్మాన్, అంటిల్ ది బ్రహ్మమే నేనని చెప్పారు కదా. అంచేత ఇలాంటి ఒక విస్తృతమైనటువంటి గురు పరంపర అది పరిచయం చేయడమే కాక జన్మజన్మలు మనం మన జీవితాన్ని ప్రయోజనకరంగా పండించుకునేటువంటి ఒక విధానాన్ని మనకి పరిచయం చేశారు. ఈ జన్మతో అయిపోదు.
ఎప్పుడు చెప్తుండేవారు మాస్టర్ గారు, నేను ఎవరిని చూసినా, ఎవరితో నేను సమయం గడిపినా, ఎవరింట్లో నేను కాలు పెట్టినా వాళ్ళందరినీ 12 జన్మల పాటు 12 జన్మల పాటు అంటే వాళ్ళ జన్మలు ఉద్ధరిస్తూనే ఉంటాను. ఎందుచేతనంటే నాకుగా నేను ఎక్కడికి వెళ్ళను, నాకంటూ ఏం లేదు అని చెప్పారు మాస్టర్ గారు. ఈ కృష్ణమాచార్య ఎప్పుడో చచ్చిపోయాడు. కృష్ణమాచార్య లేడు, నడిపిస్తున్న పరంపరే ఉందని. ఆ పరంపరనే మనకి పరిచయం చేశారు. మంత్రజాలం, పురుషమేధం, పురాణ పురుషుడు క్షుణ్ణంగా చదువుకోకపోతే జగద్గురు పీఠంలో మీరేం చేస్తున్నారు? అలాగే మాస్టర్ సివివి గూర్చి మాస్టర్ గారు రాసినటువంటి విషయం అటు పని కొన్ని విషయాలు మళ్ళీ మనకి మాస్టర్ గారు తెలపడం వల్లే మాస్టర్ సివివి గారు తెలిసి వచ్చినాయి. ఇవి తెలుసుకోవాలి, తదనుగుణంగా మన జీవితాన్ని మలుచుకోవాలి. జీవితం యజ్ఞార్థం అయిపోతే దానికి ఉన్న వైభవం ఇంకోట్లేదు, చాలా వైభవం. తెలుగు మాస్టర్ నన్ను ఎంపరర్ చేశారు మాస్టర్ గారు అంటారు. ఐఎమ్ ఎన్ ఎంపరర్ ఆఫ్ మై ఓన్ కింగ్డమ్ అనేవారు. మేము ఫ్రాన్స్ వెళ్ళినప్పుడల్లా అక్కడ ఒక పెద్ద ఆవిడ థియోసఫిస్ట్, వాళ్ళ ఇంట్లో మమ్మల్ని ఉంచేది. ఆవిడ 5 రోజులు అక్కడ ఉండేవాడు. మాస్టర్ గారు అక్కడ ఉపన్యాసాలు చెప్తూ ఉండేవారు థియోసాఫికల్ సొసైటీలో. మేము వెళ్ళినప్పుడు అన్ని ఏర్పాట్లు చేసి కూరల దగ్గర నుంచి అన్నీ అక్కడ టేబుల్ మీద ఒక 1000 ఫ్రెంచ్ ఫ్రాంకులు పెట్టి ఉంచేదండి. సరే మాస్టర్ గారు 1 సంవత్సరం చూశారు, 2వ సంవత్సరం చూశారు. ఎందుకు పెడుతుందంటా అని అడిగారు. ఆయనకే డబ్బుతో పని లేదు మాస్టర్. గుర్తుపెట్టేవాడిని, మాస్టర్ గారు డబ్బుతో పని లేదు, కీర్తితో పని లేదు. ఈ ప్రపంచాన్ని నన్ను గుర్తించాలనే తపన అస్సలు వెంట్రుక వాసలేదు. ప్రపంచం మనం గుర్తు చేయదంటే ప్రపంచాన్ని చేయడానికి వచ్చాం మనం. గుడ్డికను మూస్తే ఎంత తెరిస్తే ఎంత అన్నారు. ఇప్పుడు ఈ గుడ్డి వాళ్ళకి చూపించడానికి కదా మనం వచ్చాం. వీళ్ళ నన్ను పొగడాల్సిన వాళ్ళు ఎందుకు నాకు ఇవ్వాలంతా అన్నాడు. పొగడ్తలు కానీ, తన గురించి 10 మందికి తెలియాలంటే తాపత్రయం కానీ, తనకి 6 సంతానం, మనకి ఇది లేదే అన్న బాధ కానీ, నాకు ఇల్లు లేదే, నా పిల్లలకి ఎట్లా, ఇలాంటి బాధ లేదు. మనకి సంపాదన ఎట్లా? సమర్పణ అంటే అది సమర్పణ. ఊరికే సుళ్ళకబులు చెప్పడం కాదు సమర్పణ పేరున. ప్రతివాడు సమర్పణ చెందినట్టు ఏంది సమర్పణ? ఆయన యొక్క సమస్త ప్రజ్ఞను, ప్రాణాన్ని, శరీరాన్ని అన్నిటినీ తనకేమొచ్చినది పక్కన పారేశారు. తనకేమొచ్చినది పక్కన పారేశారండి. పక్కన పారేసి వాళ్ళే ఏం చెప్తారో అది చెప్పేవారు. కృష్ణమాచార్య భాగవతం రాయాలంటే 3 రోజులు రాసాడు, పారేస్తాడు అని చెప్పి. అక్కడి నుంచి రావాలి, నేను మీకు ఇవ్వాలి. అది మీ అదృష్టం బట్టి ఉండేది. ఇక నేను పుస్తకాలు రాద్దామని పెట్టుకోలేదు. అక్కడి నుంచి వచ్చింది మీకు అందించడం నా బాధ్యత కాబట్టి అందిస్తూ వస్తున్నాను. రచనైనా అంతే. మందు వేస్తే తగ్గితే విరవేగటం లేదు. మనమా తగ్గించింది అనేవారు, మనమా తగ్గించింది అనేవారు. చాలా ఎప్పటికప్పుడు వెంటనే గుర్తు చేసేవారు. అంటే ఎప్పుడు ప్యాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్ అని లేదు. నేను లేదు, చేశాను లేదు, జరిగింది. ఆయన సేపు మీసాలు ఆయన ఉన్నాడు, జాగ్రత్తగా అవడం చెప్తూ ఉండేవారు. మన చుట్టూ మీసాలు ఆయన ఉంటాడు, జాగ్రత్తగా ఉండదు. ఏం చేస్తున్నా చూస్తాడు, ఏం ఆలోచించినా చూస్తాడు. నీతో పాటు బాత్రూంలో కూడా వచ్చేస్తాడు. కాబట్టి నువ్వు బీ అలర్ట్. ఆయన మనతో ఉంటే మనం ఏం చేస్తాం అదే చేయాలి. పిచ్చి పిచ్చిగా ఉండకూడదు, పిచ్చి పిచ్చి ప్రవర్తన ఉండకూడదు. మాస్టర్ గారు ఉంటే మనం ఎంత వినయంగా నక్క వినగలిపోతామండి. ఎప్పుడూ ఉంటే మనం ఎలా ఉంటాం? ఎప్పుడన్నా మాస్టర్ గారితో ఉంటాం వేరు, ఎప్పుడూ మాస్టర్ గారితో ఉంటాం వేరు కదండి. చాలా తేడా ఉంటుంది. ఈ కోతి వేషాలు అన్నీ పోతాయి. ఈ కోతులన్నీ వానరులు అయిపోతాయి. వానరులు అంటే విశిష్ట నరులు అని అర్థం. అందుచేత వారు ఆ విధంగా వారి చేత ఈ పుస్తకాలు మీరు చదువుకోవాలి.
ఏమీ చదవకుండా చదువుని వాడు అగ్ని ఉండవు. పైగా ఆయన తనకి తెలిసింది రాద్దాం అనుకోలే, వాళ్ళు చెప్దాం అనుకున్నది మనకి ఇచ్చారు. బ్లావిట్స్కైనా అంతే, బెయిల్ అయినా అంతే, మాస్ గారైనా అంతే, వాళ్ళు చెప్దాం అనుకున్నది పరంపర చెప్దాం అనుకునేది మనకి ఇచ్చారు. ఎక్కడ పరంపర? శరత్ కుమారుడు, మైత్రేయుడు, బుద్ధుడు, మరువు, దేవాపి, జ్వాలాకుడు. అందుచేత ఆ జ్ఞానాన్ని మనకు అందించడానికి వారు చాలా ప్రయత్నం చేశారు. అందుకని వారు రాసిన ఏ పుస్తకమైనా సరే అది తప్పకుండా మనం క్షుణ్ణంగా చదువుకోవాల్సిందే. మొన్న అశ్విని దేవతలు 12 శ్లోకాలు వారు ఇచ్చిన టీకాతాత్రం పెట్టుకుని ఇక్కడ మన తెల్లవాళ్ళకి చెప్తే వాళ్ళు దాని గురించి ఇంకా వాళ్ళకి పిచ్చెక్కున్నారు. ఎందుకని రహస్యములు వ్యక్తం చేయటం అనేటువంటిది అది మనకు ఉండేటువంటి రాజర్షులకు ఉండేటువంటి జ్ఞానం. అందరికీ రాదు. ఊరికి 4 సార్లు మనకి ఎన్నో వింటూ ఉంటాం బయట కూడా కదా. నేను చాలాసార్లు ఏదో బాగా మాడుతున్నారు మేసా, వాడి బంధు వాడికేం తెలియదు. ఇలా ఉండేది సరదాగా మాట్లాడినప్పుడు వాడికి ఏం తెలుసు, వదిలే ఏదో అనుకోవాలి. మాస్టర్కి అంటే మనం ఊరికే మన జేబులో ఫోటో పెట్టుకుని లేకపోతే ఆ ఫోటోలు అందరికీ పంచి కాదండి. ఆయన మనని ఎంత లోతులోకి తీసుకెళ్తారంటే ఈ జీవితం పరిపూర్ణంగా పండిపోతుంది. అంత అద్భుతం. ఆయన చాలా మనకి తెలియక ఒక మహాప్రజ్ఞతో ఏదో మనం తోచినట్టుగా ఎవడు తోచేది వాడు ఏది పెడితే పర్వాలేదు. ఎందుకంటే ప్రేమమూర్తి, వాత్సల్యమూర్తి, ఏదో వాడికి వచ్చింది వాడు చేస్తున్నాడులే అనే టైప్ మాస్టర్ గారు. కానీ మాస్టర్ గారు మార్గంలో నడవాలంటే రోజు పాదాలకు దండం పెట్టుకుని మీ మార్గంలో నడిపించడం అడగాలి, సందేహం లేదు. మాస్టర్ గారు నా కోతి వేషాలు ఏమి నన్ను ఆక్రమించకుండా మీ మార్గంలో నేను నడిచేట్టుగా నన్ను అనుగ్రహించండి అని కోరాలి. ప్రతిరోజు కోరాలి, ప్రతి ప్రార్థనకి కోరాలి. ఈ వారే శనివారాలలో నేను ఒకడనాయి. అలా ఉంటే ఆయనకి అది మనం తిక్కల శుద్ధిగా ఆ మాట అంటున్నామని మన ప్రవర్తన ద్వారా ఆయనకి ఒక తృప్తి కలిగితే తప్పకుండా మనం నడిపిస్తారు. అసలు పంగం లంగయ్యతే గిరిం అంటే కుంటివాడు కొండ మీద ఎక్కి ఎగిరేస్తాడండి. ముఖం కరోతి వాచాలు పంగం లంగయ్యతే అంటే నాకేం రాదు కదా అనే పరిస్థితి లేదు. నీవు ఆయనే మాట్లాడేసుకుంటాం కదా. అందుకే ఎంతెంత అద్భుతమైన విషయాలు నిర్వర్తించగలరో మనకు అవగాహన లేదు. ఎందుకంటే మందే ఉందో మన వెనకాల చాలా పెద్ద క్యూ ఉంది. ఆయన ఎప్పుడు పరంపరకి రెఫరెన్స్ ఇస్తుండేవారు భాష గారు. నేనే అన్నట్టుగా ఎప్పుడు లేదు. శివానందమూర్తి గారు కూడా మన సభలకు వచ్చినప్పుడు కూడా ఆయన ఎప్పుడూ ఒకటి ఉంటారు, మీలో ఉండే గొప్ప విషయం మీరు మొత్తం పరంపరను ఆరాధన చేస్తారు జగద్గురు గారు. అది చాలా ఆనందకరమైన విషయం. లేకపోతే సంకుచితం అయిపోతూ ఉంటుంది మనసు. ఏదో ఒక రూపానికి ఒక నామానికి కాకుండా మీరు మొత్తం విశ్వవ్యాప్తంగా మీరు అందరినీ ఆదరించడం అనేది పెద్ద విషయం అని చెప్పారు. ఆయన చిన్న చిన్న ఉపన్యాసం మన వాళ్ళు ప్రింట్ కూడా చేస్తున్నారు. జగద్గురు పీఠం అంటే ఆయనకి ఎందుకు అంత ఇష్టం, ఏం చేద్దంటే ఏ విధమైనటువంటి డెఫినేషన్స్ లేకుండా అన్డిఫైనబుల్గా ఉంచారు దాన్ని. అందుచేత నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే భారతదేశంలో పరమ గురువులకి ఆ విధమైనటువంటి ఒక అవగాహన మామూలుగా సామాన్య మానవులకి ఏర్పాటు చేయడం చేసింది మాస్టర్కి గారు. పాశ్చాత్య దేశాలకి మాస్టర్ మేడం బ్లావిట్స్కి చేస్తే మనకి భారతదేశానికి ఆ విధంగా మాస్టర్ గారు అందుబాటులోకి తీసుకొచ్చారు. అందుబాటులోకి ఎందుకంటున్నానంటే నువ్వు వెళ్ళిపోతే ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తావు అనే ప్రశ్నకి సమాధానం ఏదో పరమ గురువు ఆశ్రమంకి వెళ్ళిపోతాను అన్నట్టుగా ఉండాలి. ఏ పరమ గురువు మనం అంగీకరించినా చాలన్నట్టుగా ఉండాలి. ఆ పరమ గురువులందరూ కూడా శాశ్వతంగా దివ్యదేహాలతో భూమి మీద అనేకమైనటువంటి గుహల్లో వసిస్తూ ఎంతోమందిని ఎన్నో రకాలుగా వారికి స్ఫూర్తినిస్తున్నారు. అందుకని ఇది మీకు ఇంకెక్కడ కనపడదు, గుర్తుపెట్టుకోండి. మాస్టర్కే ఈజ్ ది సింహద్వారం అంటారు చూసారా,
ఆయన ముఖద్వారం ఒక మహత్తరమైనటువంటి పరంపర విశ్వవ్యాప్తంగా మానసపుత్రుడి సనక సనందాదుల వరకు మనకి మార్గం చూపించిన విధంలో ఎంతోమంది మహాత్ములు వారి యొక్క బోధలు, వారి యొక్క స్పర్శ, వారి యొక్క అనుభూతి ఇలాంటివన్నీ కలగాలంటే మంత్రదాలం బాగా క్షుణ్ణంగా చదువుకోవాలి. క్షుణ్ణంగా మంత్రదాలం చదువుకోండి సార్. ఎన్నిసార్లు చెప్పేవారో భాస్కర్ గారు, ఆ పుస్తకం నేనే రాశాను అనిపిస్తుందో ఎప్పుడు చూసినా అని. ఆ పుస్తకం నేనే రాశాను అనిపిస్తుంది ఎప్పుడు చూసినా ఎన్నిసార్లు చెప్పేవారు నాకు. నా అదృష్టం ఏంటంటే నేను ఐ వాజ్ ది ఓన్లీ ఏకైక డ్రైవర్ ఆయనకి, సోల్ డ్రైవర్ టు మూవ్ హిమ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్ బై అన్ అంబాసిడర్ కార్. అప్పుడు ఆయన నేనే ఉండేవాడు. అప్పుడు చెప్పేస్తాను సార్. ఆయన అంతేవారంటే ఒక రోజు ఇలా సౌదామిని నుంచి వారు విద్యానగర్లో ఉంటున్నప్పుడు అలా వెళ్తున్నాం. నేను నాకుగా ఎప్పుడు మాస్టర్ గారితో సబ్జెక్ట్ బ్రోజ్ చేసి మాట్లాడటం ఉండేది కదా, మరి ఏదైనా ఈ లోక వ్యవహారంలో ఉంటే తప్ప. ఆయన కూర్చొని ఏమిటి విశేషాలు అన్నారు. ఏముంటాయి మాస్టర్, మీరు ఏమన్నా చెప్తే విశేషం, నా దగ్గర ఉంటే విశేషాలు. అది రాత్రి 7 గంటల టైం అండి అని చేసి అంటే సరే దిగుతున్నాం. ఆ యూనివర్సిటీ అప్పెక్కాం. అలా దిగుతుంటే ఈ డాష్ బోర్డ్లో ఏముంటాయో అన్నారు. మామూలుగా సీ బుక్ అవి ఉంటాయి మాస్టర్. ఎవరిని అడిగితే సీ బుక్, డ్రైవింగ్ లైసెన్స్ చూపించాలి మనం. ఒకసారి తెరవనా అన్నారు. తెరిచారు. తెరిచి అందులో చేపెట్టారు. చేపెట్టి ఇలా తీసి ఇచ్చారండి మైత్రేయుడి ఫోటో. మైత్రేయుడి యొక్క చిత్రపటం ఆ విధంగా నా కారు డాష్ బోర్డ్లోంచి తీసి నాకు ఇచ్చి ఈ నీ దగ్గరికి వస్తానంటున్నారు, నీ దగ్గర ఉంచుకోండి అంటే మనకిచ్చారని ఇది ఒక పాయింట్ కాదు. ఆయన అలా తీయగలరు. అది వచ్చి కూడా అది రోజు ఎదురుగుండా చూస్తూ పడుకునేవాడు. కొన్నాళ్ళు పోయేసరికి ఆయన మాట్లాడుతున్నట్టు భావన వస్తూ ఉండేది. ఓ రోజు వెళ్ళి మాస్టర్ గారు అంటే మాట్లాడుతున్నాడా అన్నారు. మరి ఆయన వచ్చింది ఎందుకు కదా, లేకపోతే అందరికి వెళ్ళదు కదా. అలాంటి మాస్టర్ గారు 20 ఏళ్ళ తర్వాత ఓ రోజు రాధామాధవంలోంచి కింద దిగిపోయారు. గబగబా హడావుడిగా దిగుతుండేవారు ఆయన. ఏంటి మాస్టర్ ఇప్పుడు వచ్చారన్నాను మధ్యాహ్నం. అంటే మైత్రేయుడి ఫోటోలు నా దగ్గర మామూలుగా ఉండాలి, ఎక్కడ కనబట్టలేదు. అక్కడ అల్మార్లో మన వాళ్ళు ఆయన కూడా మన వెధవాళ్ళు అంటూ ఉండేవారు. అంటే కుర్రాళ్ళు కదా అందరు, మన వెధవారు ఎక్కడ పెట్టేశారో అన్నారు. అంటే నా దగ్గర ఉంది కదా మాస్టర్ గారు అంటే అది ఇచ్చేస్తావా అన్నారు. అది ఇచ్చేస్తావా నన్ను మైత్రేయుడిని ఇవ్వటా నేనెవరు మాస్టర్ గారు, మీరు ఇచ్చిన ఫోటో మీకు ఇస్తాను, ఎంతో అవసరం లేకపోతే కానీ మీరు రారు కదా. అది ఇచ్చేస్తే ఆ రోజు ఆయన కవలించుకున్నాను. దిస్ ఈజ్ వాట్ ఈజ్ నీడెడ్. నీకు నేను ఇచ్చిన ఫోటో మీద నీకు మైత్రేయుడు ముఖ్యం కాదా తప్ప ఈ చిత్రపటం ముఖ్యం కాదనేటువంటిది, దాని మీద వ్యామోహం లేకపోవటం అనేటువంటిది అది చాలా పెద్ద విషయమై నాకు చాలా ఆనందంగా ఉందని ఆ ఫోటో తీసుకెళ్ళి పైకి అక్కడ సూర్య అప్పయ్య గారు మన విజయవాడలో ఒక ఆయన కన్నులు పోతూ ఉన్నాయి. ఎన్ని మందులు వేసుకున్నా ఆ కన్ను చూపు తగ్గిపోతూ వస్తుంది. ఆయన గొడవ చేస్తున్నారు, మాస్టర్ గారు నా చూపు పోతే నేను లెక్చరర్ని ఎట్లా పాఠాలు చెప్తాను. అందుకని ఈ ఫోటో ఇచ్చి చెప్పారు, రోజు ఈయన కన్నులలోకి చూడు, నీకు ఇంకెంతకన్నా నాశ అయిపోయింది నీ దృష్టి, నువ్వు రిటైర్ అయిన తర్వాత కూడా నీ కంటి చూపు ఉంటుంది అంటే అలాగా ఆయన దగ్గర ఎన్నుండేవో. అందుకే నాకు తెలిసిన మాస్టర్ గారు ఆయన మహా ఋషి. ఆయన అంత పెద్ద ఋషి మన మధ్య ఏమీ కానట్టుగా ఉన్నారండి. అది గొప్ప. ప్రతి వాళ్ళు మాకు మంది ఇచ్చారు అని చెప్పుకునేవాళ్ళు, మా ఇంటికి వచ్చారు అని చెప్పుకునేవాళ్ళు. ఎందుకు వచ్చారో నేటి ఆలోచించు. ఎందుకు వచ్చారు? నువ్వేం చేస్తున్నా? జస్ట్ విజిటరా? జస్ట్ విజిటర్. ఆర్ యూ విల్లింగ్ టు ఫాలో హిజ్ పాత్? అందరిలోకి వెళ్ళేవారు కదా, ఎక్కడెక్కడికో వెళ్ళేవారు, ఎవరెవరికి ఏదో చేసి పెట్టేస్తున్నారు. ఆ దృష్టి కూడా అద్భుతమైన దృష్టి మాస్టర్ గారిది. అలా ఒకసారి చూస్తే అది స్కానింగే. మీకు ఎంఆర్ స్కాన్ అంతా తెలియపోవచ్చు కానీ ఆయన స్కాన్ చేస్తే మాత్రం ఉంటుంది. అంటే మనకి వీడి జన్మజన్మల కథ ఆయన తెలిసిపోయేదండి. కానీ అక్కడ ఒక్క మాట
మనకు కాస్త తెలిస్తే ఇది లూజు కదా, ఏదో నాకు అదృష్టం అంటే పక్కనే ఉండేవాడు కాబట్టి అప్పుడప్పుడు చెప్తూ ఉండేవారు, వీడికి ఇప్పుడప్పుడే తేవాలి, వీడు చాలా చేశాడు కదా. అట్లాగే ఒకసారి ఏదో బొమ్మడు పడాలు బాగా భయంకరంగా పోట్లాడుకుంటున్నారు. ఆ స్త్రీ చాలా సుకుమారమైనటువంటిది, అందమైనటువంటిది. ఆ పురుషుడు కొంచెం బండగా ఉండేవాడు, కొంచెం ప్రవర్తన కూడా బండగా ఉండేది. ఏదో గొడవ అయిపోయింది. ఒకసారి ఖాళీ ఉందా వస్తావా అన్నా వచ్చాను, తీసుకెళ్ళారు. వెళ్తే అక్కడ కూర్చొని వాళ్ళిద్దరికీ అనునయమైన వాక్యాలు చెప్పారు. చెప్పించిన తర్వాత తిరిగి వస్తూ ఏమిటో అలాంటి సౌకుమార్యమైనటువంటి స్త్రీకి ఇలాంటి మొగుడు దొరికాడండి మాస్టర్ గారు అని అంటే, నీకు పూర్వజన్మ కథ తెలిస్తే ఆ ప్రశ్న రాదన్నారు. కింద జన్మలో ఈవిడేం చేసిందో నీకు తెలుసు అనుకో, అప్పుడు నీకు అలాంటి ప్రశ్న పుట్టదు, ప్రస్తుతం పరిష్కారం ఇవ్వడం తప్ప. అంటే ఏంటి, ఆయన చూస్తే అలా చూడగలండి. వెనకటి జన్మలన్నీ చూసేస్తారు. చూసి వీడికి ఏం చేస్తే వీడు బాగుపడతాడనేది ముఖ్యం. కొంతమంది కర్మ నిర్మూలన చేయడానికి అట్లా ముక్కచ్చివాట్లు పెడుతూనే ఉండేవారండి. ఎందుకంటే ఏడు మాస్టర్ పొద్దునే ఇదంటే వాడి కర్మ తీరాలి కదా, వాడు మన దగ్గరికి చేరాడు, కర్మ తీరాలని తిట్టేవారండి. ఎందుకని ఆయన కోసేసినట్టుగా మాట్లాడేసేవారు. అట్లా ఉండదు. కోపడితే పారిపోయేవాళ్ళు ఏముంటారు, ఉండదు. అంతేకాదు మా తమ్ముడు ఎవడు పడితే అప్పుడు ఎక్కడ పడితే వెళ్ళిపోతూ ఉండేవాడు, చెప్పేవాడు కాదు, వచ్చేవాడు కాదు ఇంటికి. ఒకరోజు వెళ్ళిపోయాడు, 3 రోజులు అయిపోయింది, ఇంట్లో అమ్మగారు బాధపడుతున్నారు వీడు వెళ్ళిపోయాడు అని. సరే మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాము. ఏం చేస్తే మనకు అదే కదా దిక్కు. వీడు ఇలా వెళ్ళిపోయాడు మాస్టర్ గారు, ఇప్పుడు ఏం చేద్దాం, ఎక్కడున్నాడో ఏమిటో, అమ్మగారు చాలా దిగులు పడిపోతున్నారంటే అలా చూశారండి. ఆయన చూపు తమాషాగా ఉండదు, ఒక కారణం చూసేసేవారు. అలా చూస్తే చాలా తెలిసిపోయింది. వాడు ఇప్పుడు బెజవాడలో ఉన్నాడు, నేను వాడికి సజెస్ట్ చేస్తా వచ్చేయమని. వాడు ఇప్పుడు బెజవాడలో ఉన్నాడు, వాడికి నేను సజెస్ట్ చేస్తాను వచ్చేయమని. వాడు రేపు పొద్దున మెయిల్ పట్టుకుని వచ్చేస్తాడు. 6 గంటలకి మెయిల్, అక్కడ 1 గంట కల్లా వైజాగ్ వచ్చేస్తాడు, మీ ఇంటికి రాడు అన్నారు. ఏమంటే మీరందరూ తిడతారు కదా, మీ ఇంటికి రాడు, మా ఇంటికి వస్తాడు, 3 రోజులు వాడి గురించి ప్రేయర్లు చేసి అడ్జస్ట్ చేసి మళ్ళీ మీకు మన ఇంటికి పంపించేస్తాను నేనే చెప్పి, ఇంకా ఆ తర్వాత వాడు ఎక్కడికి పోవడం. ఎవరండి ఎంత దూరమైనా చూడగలరు, ఎంత దూరమైనా. ఒకసారి బెల్జియంలో ఒక ఆయన నన్ను కార్లో తీసుకెళ్తూ, ఈ కార్ చాలా స్పీడ్గా వెళ్తుంది నీకు చూపించరా అన్నాడు. అంటే ఎంత స్పీడ్గా వెళ్తుంటే 250 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళొస్తున్నాడు. నేను చాలా సంతోషం అని చెప్పాను. నీకు భయం లేదంటే చూపిస్తాను. భయం లేదంటే మనకు పౌరుషం కదా, ఉన్నా కూడా లేదని చెప్పుకుంటాం కదా, అందుచేత భయమేం లేదు, అయితే చూపిస్తానన్నాడండి. వెళ్ళాం. అలా తీసుకొచ్చేసాడు. తీసుకొచ్చి దారిలో స్ప్లిట్ సెకండ్లో పెద్ద యాక్సిడెంట్. స్ప్లిట్ సెకండ్ వచ్చేసాం. 11:30-12 గంటలకు రాత్రి ఇంటికి వస్తే మాస్టర్ గారు మేలుకున్నారు. మేలుకునండి, అలాంటివి ఎప్పుడు చేయబోకన్నారు. ఎలాంటివి అని అడిగా. 1 సెకండ్లో నేను నిన్ను పోగొట్టుకునేవాడిని అని చెప్పారండి. 1 సెకండ్లో నేను నిన్ను పోగొట్టుకునేవాడిని, వాడు కోతి వేద్దాం నువ్వెందుకు ఒప్పుకున్నాను. చాలా ఆశ. మనకి ఏదో మన మధ్య తిరుగుతుంటే మనకి ఏదో మనతో పాటు కూడా అనుకుని రకరకాలుగా అదే ఉద్ధవుడు శ్రీకృష్ణుడి గురించి చెప్తూ ఉంటాడు. మనలో తిరిగితే మనలాంటి వాడు అనుకుని ఏమో అపచారం చేశాం, ఆయన ఎంతటి వాడు మనకు తెలియదులే అని చెప్పి విదుడికి చెప్తాడు. అలాగా అందుకని భాగవత పద్యం చదవటం అందుకే ఉద్దేశం. ఏమిటి ఉద్దేశం ఏంటంటే భాగవతము తెలిసి పలుకున్న చిత్రం. సూలికైనను తమ్మి సూలికైన. అందుకని ఒక సద్గురు గురించి వాళ్ళ అనుయాయులు మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి ఏం తెలుసు, అంతా తెలియదు. కొంత
ఒక గంట సేపు ఆయన గురించి మనం మాట్లాడుకుంటే మనకి ఎంత బాగుంది కదా. అందుచేత ఎప్పుడు మాట్లాడుకుంటే పలసన పడిపోతుంది. సంవత్సరానికి ఒకసారి 2 సార్లు మాట్లాడుకుంటే ఇట్లా శ్రద్ధగా వింటారు అందరూ కదా. ఎందుకు ఈ మాట చెప్తానంటే 8 అయింది ఇప్పుడు టైం, 8 వరకే చెప్తానన్నాను కదా. నా కోసమే పెట్టుకున్నా ఇక్కడ వాచ్ అతిక్రమించకుండా. అంచేత అలాంటి మాస్టర్ గారి యొక్క సాన్నిధ్యం రకరకాలుగా పొందిన వాళ్ళు ఉన్నారు ఇందులో, రకరకాలుగా. అది గొప్పగా తీసుకోకండి, దాన్ని పండించుకోండి. నీకు ఒక విలువైన వస్తువు ఇస్తే నువ్వు లోపల దాన్ని పెట్టుకుని బాగా పండించుకోవాలి. పండించుకుని ఆయనకి దగ్గర అవ్వాలి. ఆయన దగ్గర అవటమే కాదు, ఆయన ఎవరెవరికి దగ్గర వారందరికీ కూడా మిమ్మల్ని దగ్గర చేయడానికే ఉన్నారు. ఇది గొప్ప విషయం. నా శిష్యుడు కాబట్టి ఇంకోటి గురి దగ్గరికి వెళ్ళేమైనా రేపు టైపు కాదు మాస్టర్. మన వాళ్ళు ఎంతమంది చుట్టూ తిరుగుతుంటారో మామూలుగా లోకల్లో కూడా కదా. ఎవరి దగ్గర తిరిగినా మనమేం అనంగా ఏ సన్యాసికైనా వెళ్ళి మొక్కుకోవచ్చు, ఎవరైనా పిలుచుకోవచ్చు, ఎవరికైనా సన్మానం చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కానీ తెలిస్తే అలా చేయరు, తెలిస్తే తిరిగే చేస్తారు. అంచేత మీరు కనుక వారితో కనుక వారు చెప్పిన విధానంలో జీవించడం మొదలు పెడితే యజ్ఞార్థ జీవనం, మాస్టర్ గారిది యజ్ఞార్థ జీవనం, అంతర్యామి ఆరాధనం. అన్నిటా అంతటా అన్ని కాలాల్లోనూ అన్ని దేశాల్లోనూ దాన్నే చూస్తారు. అలోపతి హోమియోపతి నాన్న గొడవ పడిపోతుంటాయి కదా. అలోపతి డాక్టర్ 4 వస్తే విజయవాడలో మధ్యాహ్నం కూర్చుని పడుకున్నారు మాస్టర్ గారు. వాళ్ళు వచ్చి మాస్టర్ గారు దండం పెట్టారు, గురువుగారు మీ గురించి విన్నా మేము, కానీ అన్ఫార్చునేట్లీ వీఆర్ అలోపతి డాక్టర్స్ అన్నారు. అంటే వై అన్ఫార్చునేట్ అన్నారు ఆయన. అంటే అలోపతి కదా, అలోపతి ఈజ్ ఇట్ నాట్ స్పిరిచువల్ అన్నారు. విచ్ మెడికల్ సైన్స్ ఈజ్ నాట్ స్పిరిచువల్, వాట్ ఈజ్ నాట్ స్పిరిచువల్, హౌ విల్ ఇట్ కమ్ ఇన్ టు ది వరల్డ్ అన్నారు. తిరిగిపోయారు. వాట్ ఈజ్ నాట్ స్పిరిచువల్, ఇది కాదు స్పిరిచువల్. దైవం కాందే ఉంది కదా, దైవేతరం అనేటువంటిది ఏం లేదు కదా. ఆ దృష్టితో ఉండేవారు. హోమియోపతి వారు ఇచ్చినప్పటికీ కూడా, వారు నేర్చుకున్నది ఆయుర్వేదం అయినప్పటికీ కూడా అంత మిగతా అవన్నీ నాన్గాడుగా చూసేవారు కదా. ఏది నాన్గాడు కాదు. అలా అని అందరినీ మీదెక్కించుకోవటం ఉండేది కదా మాస్టర్ గారు. ఎందుకంటే వాడికి మనమన్నా పనికిరాలి, మనకి వాడన్నా పనికిరాలి. ఇది అది పద్ధతి. నా వల్ల వాడికి ఏమన్నా వాడికి ప్రయోజనం ఉంటుందా ఉండదా, ఉంటుందంటే టైం ఇస్తా. వాడి వల్ల తనకి ప్రయోజనం ఉన్నా కూడా టైం ఇచ్చారు. తనకు ప్రయోజనం అంటే పరంపరకి వీడు ముందుకు పనికి వస్తాడో అని బోల్డ్ చాకరీ చేసేవాడు. ముందుకు చాకరీ అటు కాక ఇటు కాక ఉన్నారు కూడా, వద్దు మనకి టైం వేస్ట్ అని చెప్తారు. వాడికి ఊళ్ళో ఎంత పేరైనా ఉండొచ్చు, ఎంత మంచి పేరైనా ఉండొచ్చు, ఆయన వద్దులే మనకి టైం వేస్ట్ అంటారు. ఎవరు పెద్దవాళ్ళు ఎవరు దొరికేవారు కాదు మాస్టర్ గారు, ఆయన తలుచుకుంటే తప్ప. వాళ్ళు ఆఫీసర్లు కావచ్చు, వాళ్ళు రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళు ఏదైనా కావచ్చు. ఓ మహా ఉద్దరణ పండితులు వచ్చాడు ఓ రోజు, ఏదో పండితులు రాజమండ్రి నుంచి. సరే ఆయన వచ్చి కూర్చున్నారు, మాస్టర్ గారు చూస్తానని కింద కూర్చోబెట్టా. పైకి వెళ్ళా, వచ్చాడా అన్నారు. వచ్చాడు మాస్టర్ మిమ్మల్ని చూస్తా. ఇప్పుడు వాడి పాండిత్య ప్రకటన నాకెందుకు, వాడికి ఎంత తెలుసో నాకు చెప్తాడు, అందుకు నా టైం కాల్చుకోలేదు కదా అన్నారు. మరి ఎలా మాస్టర్ వచ్చి కూర్చున్నాడు, ఏదో చెప్పి పంపించేసాను. బాధపడతాడేమో మాస్టర్ అన్నారు. అంతేనంటావా అన్నారు. అంటే మరి ఏదో ఒక కప్పు కాఫీ ఇస్తాను, ఆ కాఫీ తాగేసేపు కాస్త కూర్చోడా చూసారండి. ఆయనకి మన మీద ఇష్టం కోసం చూపిస్తారు. కూర్చుని ఆయన ఏదో చెప్పబోతుంటే, నాకు విషయాలు తెలుసు, తమరు ఎందుకు వచ్చారని అడిగారు. అంతే. అంటే తమను చూద్దామని వచ్చి చూశారు కదా, సంతోషంగా వెళ్ళిపోయింది. ఎవ్వరు చేయలేరు ఈ ప్రపంచంలో. ఈ పేర్లు చెప్పట్లేదు, మీకు చాలామంది తెలుసుకునే చదువు అలాంటి వాళ్ళు. ఆయనతో చాలా కష్టం. కష్టం అంటే ఊరికే డంబాచారం.
పైన పటారం లోన లొటారం ఉంది కదా, ఈ జగమంతా డంబాచారం. ఇలా డంబాచారాలు చాలా దూరంగా వచ్చేసారు. చాలా ఎంతమంది గురించి ఎన్ని విషయాలు చెప్తూ ఉండేవారు అంటే అంతరంగికమైన వాళ్ళతో. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఆయన దృష్టి చాలా దూరం వెళ్ళిపోతుంది. మీకు ఇద్దరు కూడా చాలాసార్లు చెప్పా, అంతరిక్షం నుంచి దిగొస్తున్నారా మనకి భూమి మీదకి, వీళ్ళ వల్ల మనకి ముందు ముందు భాగవడానికి కొంచెం బలం చేకూరుతుంది ధర్మపరంగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అంటే వేరే ప్లానెట్స్ నుంచి ఇక్కడికి జీవులు దిగొస్తున్న విషయం చెప్పారు. అలాగే ఈ దేశంలో దూరంగా అక్కడ ఇక్కడ ఉన్నవాళ్ళు మన వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్తూ ఉండేవారు. అంటే దూర శ్రవణం ఉంది, దృష్టి ఉన్నది, అన్నీ తెలిసి ఏమీ లేనట్టుగా బతికినటువంటి వారు మాస్టర్ గారు. ఆయన ఒక ఋషి అంటే ఎట్లా ఉంటుందని తెలుసుకోవాలంటే మాస్టర్ గారు ఒక ఋషి. మన మార్గం ఋషుల మార్గం, మన జీవితం యజ్ఞార్థం, మన దైవం అంతర్యామి. అంతే, అన్ని చోట్ల చూస్తాం. అంతర్యామి సాధన మన మానవ ధర్మము నేర్పి గీతామృత సారాన్ని లోకానికి అందించిన అని చెప్పి రాశాడు కదా. జీవన జ్యోతి మాస్టర్ గారు మనందరి హృదయాల్లో అట్లా మనం ఎంత పిలిస్తే అంత పెరుగుతూ ఉంటారండి లోపల. మనం ఎంత మూసేసుకుంటే ఆయన పూజ చేస్తే ఇట్లా వస్తూనే ఉంటాయి, మనం ఆపేద్దాం నెమ్మదిగా. ఆయన పూజ చేస్తే దీపం లేదే, అగరత్తి లేదే, అది ఎవడి మీద లేకపోతే ఆయన దీపం ఆయనే ఇది ఒత్తెక్కించుకునేవారండి. ఆయనే ఒత్తెక్కించుకున్నారు. వాడు ఎక్కడో వాడి పనులు ఉన్నాడు ఆయన, ఎవరు కిషోర్ బలం ఉంటే నేను కూర్చుని దీపంలోకి ఒత్తెత్తించేసి అందులో నెయ్యి నూనె పోసి అక్కడ పెట్టేవారు. చేద్దామా ప్రార్థన. అగరత్తులు లేకపోతే ఆయనే వెళ్ళి తెచ్చేసేవారు. నేను తెస్తా కదా వేస్తారని, ఎక్కడున్నా నీకు తెలియదు కదా, ఎక్కడున్నా. ఇప్పుడు వాళ్ళంటే ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ అగరత్తులు ఎక్కడున్నాయి మనకేం తెలుస్తుంది, వెళ్ళి అందరినీ డిస్టర్బ్ చేయడం తప్ప కదా, నీకు తెలియదు కదా, కూర్చో. ఆయనే వెళ్ళేవారు, ఆయనే అగరత్తి తెచ్చుకునేవారు, ఆయనే అగ్గిపెట్టి తెచ్చుకునేవారు, ఆయనే దీపంలో ఒత్తి వేసుకొని దీపం వెలిగించి కూర్చొని ప్రార్థన చేశారు. అంటే ఎంత సెల్ఫ్ రిలయంట్. ఎక్కడికైనా వెళ్ళినా నేను పట్టుకునే లోపల ఆయన పెట్టి ముందు ఆయన పట్టేసుకునేవారు. చాలాసార్లు చెప్పారు. తర్వాత నేను అడిగితే ఇచ్చేవారు. అంతేగాని వాడు పట్టుకుంటాడు కదా అని వదిలేసేవారు కాదు. అది చాలా సంతోషం. నేను ఇప్పుడు నేను పట్టుకుంటా కదా అంటే ఫారెన్ వెళ్ళేప్పుడు ఎక్కువ ఉండేవి. నేను పట్టుకుంటా కదా వేస్తారు మీరు లోపల, ఎందుకంటే కంగారు అనుకోక ఏమో అనేవారు. ఎప్పుడు నా పని నేను చేసుకోవాలి, సిద్ధంగా ఉండాలి కదా. నువ్వు చేస్తానంటే సరే, అందుకని నువ్వు చేస్తావని నేను ఎదురు చూడకూడదు. అదండి చురుకంటే. అట్లా ఉండేది. ఎంత చురుకైన మనిషి. ఒక్కొక్కటి ఇట్లాగే ఎదురుకుండా కూర్చునేవాడు ఉపన్యాసం వినడానికి. పాశ్చాత్య దేశాల్లో కూర్చుంటే వాడికి రోజు తలకాయ నొప్పి మాస్టర్ గారు చెప్తుంటే, ఈయన మొదలుపెట్టగానే 5 నిమిషాలు వాడికి తలకాయ నొప్పి వచ్చేసేది బాగా. ఒక గంట అయ్యేసరికి ఆయన 1.5-2 గంటలు మాట్లాడేవారు. నిద్ర వచ్చేసి తర్వాత ఒక రోజు నా దగ్గర వచ్చి, ఏంటి నాకు ఈ బాధ, ఎప్పుడు తలకాయ నొప్పి వస్తుంది, అదా నిద్ర వస్తుంది, ఒకసారి అడుగుతావా మీ గురువు అని అంటే అడిగితే అన్నారు, వాడికి అక్కర్లేని విషయాలు చాలా బుర్రనిండా పెట్టి కూర్చున్నాడు, అది జ్ఞానం అనుకుంటున్నాడు, అది తీయాలి కదా, తీయాలి. అది తీస్తుంటే వాడికి నొప్పి వస్తుంది, తీసేసిన తర్వాత ఇంకా వింటాడు అనుకుంటే నిద్రపోతున్నాడు. ఇప్పుడు ఈ విషయం వాడికి ఎట్లా చెప్పను నేను? మరి ఎలా వేస్తారంటే, చెప్పు నువ్వేగా అడిగావు కదా. చాలా తమాషా, నువ్వే కదా అడిగా, నువ్వే చెప్పాడు. అట్లాగే ఒకసారి నా దగ్గరికి వచ్చేవాళ్ళు ఈ విధంగా మాస్టర్ గారిని అడుగుదాం అనుకుంటున్నాము, నువ్వేమంటావు అన్నా. అడగండి, నాదే. వాళ్ళు అడుగుతారంటే నేనేవాడు వద్దని చెప్పడానికి కాదు కదా. వెళ్ళి అడిగారు. ఇలా అడిగి ఇలా కుమార్ చెప్పాడు మిమ్మల్ని అడగమని చెప్పారు. వాళ్ళు ఇట్లా చెప్తారు కదా.
కుమార్ చెప్తే కుమార్ని చేయమనండి, నే కాదు చేయాల్సి. కుమార్ చెప్తే కుమార్ చేత చేయించుకోండి అని చెప్పారు. అంటే వాళ్ళకి అర్థం కాలేదు. కుమార్ గారు మేము అడిగాను సార్, మిమ్మల్ని అడగచ్చా అని అంటే అడగమన్నారంటే అందుకనే వాడి చేత చేయించుకోండి. తర్వాత నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటే నాకు తెలుసు వాళ్ళు నీ పేరు ఎందుకు వాడారు, వాడు నన్ను అడుగుదామని వాళ్ళు అనుకున్నారు, నిన్ను అడిగితే అలాగే అడగండి అన్నారు. వాళ్ళే అడగచ్చు కదా, నీ పేరు ఎందుకు వాడారు, అందుకని నీకు డైరెక్ట్ ఇస్తానని చెప్పేశారు. అంతే, వాళ్ళకి నేనే చెప్పాల్సి వచ్చింది పాఠాలు. ఆయన అంటే ఈ సో షార్ప్ అండ్ సో హ్యూమరస్ అండ్ సో లవబుల్. అది అంత సులభమైన విషయం కాదు. అలాంటి మాస్టర్ గారి యొక్క 93వ పుట్టినరోజు, 93 సంవత్సరాలు అయ్యి ఇప్పుడు 94వ సంవత్సరం ప్రారంభమవుతుంది మీకు సాయంత్రం 5:30 నుంచి కదా. ఆయన చెప్పారు 91 ఏళ్ళు అని ఉంటానే మీకేం పర్లేదు అంటూ ఉండేవారు. నేను ఉంటాను, పుట్టపర్తిలో ఆయన ఉంటారని చెప్పారు మాస్టర్ గారు. మా ఇద్దరు ఆయన 23లో పుట్టారు, ఈయన 26లో పుట్టారు. కానీ ఇద్దరికి మరి కాలం ఇక ఎందుకు వచ్చిందో తేడా మనకు తెలియదు. వెళ్ళిపోయినప్పటికీ మాస్టర్ గారు లేరనేటువంటి ప్రశ్న, లేరు అనుకునేవాడి బుర్రలో వ్యాఖ్యం తప్ప ఉన్నారు. అందుకని నేను ఎప్పుడు మాస్టర్ గారు లేరు అనేటువంటి ప్రశ్న నాకు అసలు పుట్టనే లేదు. ఎందుకంటే ఈ శరీరం లేకపోయినా ఇంతకన్నా అద్భుతమైన శరీరంలో ఉండేవాళ్ళు అని తెలిసిన వాళ్ళు లేకపోవటం ఏముంటుందండి, ఉంటుందా? వీళ్ళు ఏమనుకుంటే లేదు. తద్భావం తద్భవతి. ఉన్నారనుకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు ఈ వేదిక మీద చేరింది ఎవరు, మనం చేసుకున్నది కాదు, మనం మోసపడి తెచ్చుకున్న బొమ్మలు ఒక్కట్లేదు. అందులో అన్నీ వాటంతరవే వచ్చేస్తుంటాయి. వచ్చిన వాటన్నిటికీ సేవ చేసుకుంటూ ఉన్నాం మేము. నిజంగా వీళ్ళెవరు ఇందులో లేని వాళ్ళు ఎవరు లేరు, ఎప్పుడు ఉండేవాళ్ళే కదా. ఇది ఉండేవాళ్ళు అంటే మనం కూడా ఎప్పుడు ఉంటూనే ఉంటాం. జీవులందరూ ఎప్పుడు ఉంటారు, కాకపోతే వాళ్ళందరూ దివ్య శరీరాల్లో ఉన్నవాళ్ళు. సో దివ్య శరీరాలు ఉండేవాళ్ళు ఎప్పుడూ అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంటారు. అందుకని మనం ఏవో అవన్నీ చిత్రపటాలు అనుకోకూడదు, అవి విగ్రహాలు అనుకోకూడదు, అవి సజీవ మూర్తి అనుకుంటే మీకు అది దానివల్ల అనుభూతి వస్తుంది, స్ఫూర్తి వస్తుంది, లోపల నుంచి డైరెక్షన్ వస్తుంది. తదనుగుణంగా మనం పని చేసుకునేటువంటి విధానం మనకి లభిస్తూ ఉంటుంది. అందుచేత మనకి ఆ దృష్టి ఉండాలి. ఇలా మనం మాస్టర్ గారి యొక్క పూజల గురించి చెప్పుకోవచ్చు, మాస్టర్ గారి యొక్క రచన గురించి చెప్పుకోవచ్చు. మాస్టర్ గారి హోమియో వైద్యం పొద్దున్న చెప్పేస్తాను 40 నిమిషాలు. అదొక అద్భుతమైన వైభవం అది హోమియో. ఆయన చేత వారు ఎన్నెన్ని కార్యక్రమాలు చేపట్టి ఎంతమందికి ఎన్ని రకాలుగా ఉత్సాహం కలిగించారో అది ముఖ్యం. పని ఎంతైనా అది ముఖ్యం కాదు, ఎంత ఉత్సాహం ఉన్నది, ఎంత స్ఫూర్తి ఉన్నది, ఎంత మార్గంలో ఉన్నాడు. మార్గం అంటే ధర్మమే మార్గం కదా, ధర్మాచరణే మార్గం. అందుకని ధర్మం తప్పితే మాస్టర్ గారు లభించదు. యజ్ఞ దృష్టి పెరిగిన కొద్దీ మాస్టర్ గారు బాగా దగ్గర అవుతూ ఉంటారు. మూడే చెప్పాడండి చిట్టు చివరి కృష్ణుడు, యజ్ఞము దానము తపస్సు అన్నాడు. ఊరికే కళ్ళు మూసుకుంటే అందరికీ ఏం తెలియవదు. అంతకుముందు జీవితం యజ్ఞార్థంగా నివర్తింపబడుతూ ఉండాలి. అటుపై మన దగ్గర చేరినంత విడినంత వరకు అడిగిన వారికి లేదనకుండా అవసరాన్ని బట్టి ఇస్తూ ఉండాలి. పాత్ర తిరిగి దానం చేసుకుంటూ ఉండాలి. ఈ యజ్ఞము దానము తపస్సు ఈ మూడు ఎప్పటికీ వదలగలిగిన విషయాలు కాదని చెప్తాడు చిట్ట కృష్ణుడు. అలా మాస్టర్ గారు ఆ మార్గానికి సంబంధించినవారు కాబట్టి ఆ మార్గాన్ని మనకి ఇచ్చారు. ఆ మార్గంలో మనం అందరం నడవడానికి చేసే ప్రయత్నంలో ఈ విధంగా వారిని అప్పుడప్పుడు స్మరిస్తూ ఉంటాం, మిగతా కూడా పని చేసుకుంటూ ఉంటాం. లోపల ఎప్పుడూ ఉంచుకోవాలి. బయట ఇట్లా 10 మందితో స్మరణ చేసుకోవడం కాకుండా అనునిత్యం మనతో ఆయన ఉంటారు. మనం అలా భావన చేసుకుంటే, అలాంటి భావన మీ అందరికీ కలిగి అందరిలోనూ మాస్టర్ గారు మరింత సుప్రతిష్ఠులై అందరినీ డైరెక్ట్గా వారే దర్శకత్వం వహించి మార్గదర్శకత్వం నడిపించాలని మనసా వాచా కర్మణ మాస్టర్ గారు కోరుకుంటూ ఈ రోజున ఈ ప్రవచనాన్ని ఈ విధంగా ముగిస్తున్నాను. అటుపైన మనకి మాస్టర్ గారు రచించినటువంటి
శంఖారావం ఇది నాకు చాలా కాలం నా వర్క్ బుక్. మద్రాస్ స్క్రిప్చర్ ఆంగ్లంలో చాలా కాలం నా వర్క్ బుక్ కింద పెట్టుకున్నా. ఆ పైన ఈ శంఖారావాన్ని వర్క్ బుక్ కింద పెట్టుకుని ఎంత అద్భుతంగా చెప్తారు. నిన్న మొన్న అనుకుంటా ఆఫీస్కి వచ్చినప్పుడు మా అబ్బాయి ఉన్నాడు. నర్స్ గారు పుస్తకం ఈ బుక్ ఇచ్చిన బుక్ ఇందులో ప్రతి పేరా ఎన్నిసార్లు చదివారు నాన్న, ఇది అద్భుతమైన పుస్తకం తప్పకుండా చదువుకో అని చెప్పి ఇలా ఓపెన్ చేస్తే రాజవిజయ రాజగుక్కు ఆ బుక్ కాదు, రాజవిద్య రాజగుక్కే వచ్చింది. చూసావా అదే భాస్ గారు అని చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు చేస్తే అలా అంటూ తెలిస్తే మళ్ళీ రాజవిద్య రాజగుక్కే వచ్చింది. ఆయన చేత అంత ప్రెజెన్స్ అంటారు చూసారా, అది చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ పుస్తకాల్లో ఒక్కొక్క పేరాన్ని ఒక్కొక్క రోజు చదువుకోండి, బాగుపడిపోతుంది. ఎన్నాళ్ళు చదివాను. దీంట్లో మాస్టర్ గారు భక్తి యోగం వరకు రాసిన తర్వాత దేహత్యాగం చేయడం వల్ల మిగతాది మందరగీతలో చదువుకున్నా. మందరగీతలో కొన్ని ఒక రకంగా చెప్పారు రహస్యాలు, ఇందులో ఒక రకంగా చెప్పారు, మద్రాస్ స్క్రిప్చర్లో ఒక రకంగా చెప్పారు. అందుకని ఆ 3 పుస్తకాలు చాలా ప్రత్యేకమైన పుస్తకాలు. ఇది ప్రస్తుతం 9వ ముద్రణ అనుకుంటా. ఇవాటికి సత్యబాబు పుస్తకం ప్రింట్ అవగానే ప్రత్యేకంగా పర్సనల్గా తానే వచ్చి ఓ ముద్రణ నా చేతిలో పెడతాను, మొదటి కాపీ. ఇది ఇప్పటికీ ఇది 8వ ముద్రణ, 9,500 కాపీలు ఇంతవరకు వెళ్ళినాయి. ఇది ఇంతవరకు ఎవరైనా తీసుకోకపోతే తప్పకుండా తీసుకోవాల్సిన పుస్తకం ఒకటి, చదవకపోతే తీసుకుని తప్పకుండా చదవాల్సిన అవసరం ఉన్నది. చదవకుండా ఇంట్లో పుస్తకాలు పెట్టుకోవడం అపచారం, గుర్తుపెట్టుకోండి. అది ఈ పుస్తకం ఈ రోజున ఇక్కడ మాస్టర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆవిష్కరిస్తున్నాం. అలాగే మాస్టర్ గారి గురించి ఆయన పరంపరాగతమైనటువంటి వారి యొక్క ప్రాతినిధ్యం, అది ప్రధానంగా నేను మాస్టర్ గారికి జీవిత చరిత్ర రాయడం జరిగింది. అంటే లోకల్ నేమ్స్ లోకల్ కండిషన్స్ అని కాకుండా గ్లోబల్గా అందరు ఎవరు ఎక్కడ చదువుకున్నా సరే వాట్ ఈజ్ ఏ మాస్టర్ ఇన్ బాడీ తెలియటానికని ఇది కూడా మాస్టర్ గారు అనుజ్ఞే. ఆయనకి 75 ఏళ్ళు నిండుతున్న సందర్భంలో ఇక్కడ ప్లాటినం జూబ్లీ అని ఏమంటారు దాన్ని, అంతేనా, అది ఏర్పాటు చేశారు. నేను అంతకుముందు వారం రోజుల ముందు విశాఖపట్నం వస్తుంటే విమానంలో జురిక్లో మాస్టర్ గారు 75 ఏళ్ళు వస్తాయి, నా గురించి ఎప్పుడు రాస్తావు, ఆయనకి 70 ఏళ్ళు, ఇప్పుడు నాకు 75 వస్తున్నాయి కదా. అంటే వెంటనే రాసేస్తారు మాస్టర్ గారు, మీరు గురువాక్య తక్షణ కర్తవ్యం అని చెప్పి వెంటనే అక్కడ తీసాను. నా పక్కన నాతో వచ్చేస్తావా నువ్వు విశాఖపట్నం మాస్టర్కి గురించి బుక్ రాద్దామని చెప్పాను. ఆవిడ అసలు అలాంటి వ్యక్తి మళ్ళీ నాకు ఎక్కడ కనబడ్డా, మొత్తం జీవితంలో అంత సంసిద్ధత ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడా కనబడ్డా. అలాగే వచ్చేస్తారని వాడికి సెలవు పెట్టేసింది. ఆవిడ ఎయిర్ హోస్టెస్ నాతో పాటు వచ్చింది. మరి నాతో వస్తే మా లగేజ్ కూడా ఉంటుందన్నాడు. అంటే జీసస్ ఇద్దరు వచ్చారు. 5 రోజుల్లో డిక్టేట్ చేశారు, 5 days జస్ట్ 5 డిక్టేట్ చేసి ప్రింట్కి ఇస్తే మన వాళ్ళు ప్రింట్ చేశారు. అప్పుడు 75వ పుట్టినరోజు సందర్భంగా ఇది రిలీజ్ చేయడం జరిగింది. ఈ పుస్తకం పాశ్చాత్య దేశాల్లో దీనికి చాలా ఉన్నది. నాకు అన్నిటికన్నా మాస్టర్ గారి గురించి ఎక్కువ నచ్చిన పిక్చర్ ఇది. ఈ పిక్చర్ మాస్టర్ గారికి మ్యూజిక్లో ఇంగ్లీష్ గార్డెన్ అని చెప్పి ఆ గార్డెన్లో ఇంగేజ్ టెక్ములర్ అని ఆవిడ తీసింది ఈ ఫోటో. నాకు ఆ సన్నివేశం బాగా గుర్తుంది. పొద్దున్నే మేము ప్రార్థన అయిన తర్వాత అక్కడికి వాకింగ్కి వెళ్ళేవాడు. పక్కనే ఉండేది పార్క్, చాలా పెద్ద పార్క్, అద్భుతంగా ఉండేది. సరే కాసేపు నడిచేద్దామని వెళ్ళేవాళ్ళం. వెళ్తే అక్కడ నీళ్ళు ఉండేవి అప్పుడప్పుడు అవి పప్పులు తీసుకెళ్ళి వేసేవాళ్ళం. అక్కడ ఆయన మాస్టర్ గారు పిల్లలకి ఆహారం కొన్ని గింజలు వేస్తుంటే ఇంగేజ్ టెక్ములర్ వెనకొచ్చి మాస్టర్ అని పిలిస్తే అలా తిరిగితే అందుకని ఇది పక్కకి చూస్తున్నట్టుగా వస్తుంది. ఇందులో ఉండే కాంతి నాకు మిగతా ఫోటోలో కనిపించింది. అందుకని అది ప్రత్యేకంగా బాగా ఇష్టపడేటువంటి చిత్రపట మాస్టర్ గారిది. దీన్నే ఎక్కువ చూడలేను. మామూలుగా మాస్టర్ గారి గురించి అడిగితే ఇది పెట్టుకోండి బాగుంటుంది చెప్తూ ఉంటా. ఎందుకంటే ఇందులో కన్నులు కాంతివంతములు,
ముఖము కాంతివంతము, నవ్వు కాంతివంతము, సమస్తము కాంతి. నాకు మాస్టర్ గారి గురించిన అనుభూతి ఏంటి అంటే, ఎప్పుడు బాగా తలుచుకున్నా మిట్ట మధ్యాహ్నం సూర్యుని కాంతి ఎలా ఉంటుందో అంత తెల్లటి వెలుగు తెలుస్తుంది. ఏదో ఆరెంజ్ కలరు, కొంచెం గోల్డెన్ కలరు, ప్యూర్ వైట్. అంటే ఎలాంటి వైట్ అంటే మనం మామూలుగా మనకి అలా మనం చూపించలేము. అంచేది దాదాపు అలా ఉంటుంది. అందుచేత నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇది పంపించి ఇవేమంటారంటే ఇదే వేయండి అని చెప్తాను. ఈ విధంగా ఈ పుస్తకాలు కింద అందుబాటులో ఉంటాయి. ఈ పుస్తకాలు శ్రమపడి వేసేటువంటిది సోదరుడు నవనీతం. ఈ పుస్తకాలు ఇది రాజమండ్రిలో జరిగినాయి. ఆయన చేత రాజమండ్రి దీనికి ఏదో డొనేషన్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, జానకి గారు ఉంటే ఒక పుస్తకం ఇక్కడ తీసుకోండి తప్పకుండా. అలాగే డాక్టర్ కేఎస్ శాస్త్రి గారు పుస్తకం తీసుకోవాల్సిందే కోరుతున్నాను. సోదరుడు ధనంజయ ఉంటే అతను కూడా ఒక పుస్తకం తీసుకోండి. అలాగే వచ్చారు కాబట్టి ఈ పుస్తకం కూడా తీసుకోండి. ఒక పుస్తకాలన్నీ ప్రింట్ చేసేది ధనంజయ తెలుగులో. అలాగే అక్కడ ఒక పుస్తకం ధనిష్ట ఫౌండేషన్ చైర్ ఉమెన్ కృష్ణకుమారి గారు తీసుకొస్తున్నారు. ఈ తెలుగులో ఉంటుంది. మిగతా పుస్తకాలు కింద దొరుకుతాయి, మీరు తప్పకుండా తీసుకోవచ్చు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. Om.